Hi, hello, welcome to Eagle Media Works. You're watching Spotlight. అండ్ ఇప్పుడు మనం బాపట్లో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ లీడర్ అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ అన్నం సతీష్ ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుంది. నమస్కారం సార్. నమస్కారం. సో ఎన్నికలు వస్తున్నాయి అండ్ చాలా చర్చ జరుగుతూ ఉంటుంది. స్ట్రైట్గా అడుగుతాను, ఈసారి మీరు ఎమ్మెల్యేగా బరిలోకి దిగబోతున్నారా లేదా? బాపట్లలో తెలుగుదేశం పార్టీ గెలవాలి అనేటువంటిది ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ బలంగా కోరుకుంటున్నారు, ప్రజలు కూడా. ఎందుకంటే గడిచిన 3 సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ అనేక కారణాల వల్ల ఇక్కడ ఓడిపోయాం. సో ఎట్లాగైనా ఈ 4.5 సంవత్సరాల్లో మనం మ్యాక్సిమం వెల్ఫేర్ డెవలప్మెంట్లో చాలా పెద్ద ఎత్తున చేసాం. ప్రజల్లో మన మీద నమ్మకం విశ్వాసం పెరిగింది. ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అనుకుంటా ఉన్నాం. అయితే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, అంతిమంగా మనం గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవాలి. ఎవరైతే అభ్యర్థి అయితే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని ముఖ్యమంత్రి గారు భావిస్తారో రకరకాల సర్వేలు చేసుకుంటూ ఉన్నారు, కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటూ ఉన్నారు, ప్రజల అభిప్రాయం తీసుకుంటూ ఉన్నారు. అంతిమంగా కుల సమీకరణాలు, ఇట్లా రకరకాల కోణాలు ఉంటాయి. ఒక పార్టీ అభ్యర్థిని ప్రకటించేటప్పుడు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా రకరకాల కోణాల్లో ఆలోచన చేస్తారు. ఏది మంచిదని నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం తీసుకుంటారు. నేను 2014లో పోటీ చేసే సందర్భంలో కూడా ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులైన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఎదురీదాం. 4,500 ఓట్ల తేడాతో ఓడిపోయాం. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. బాగా పకడ్బందీగా కార్యకర్తల నాయకుల్ని స్ట్రెంథన్ చేసుకున్నాం, పార్టీ పరంగా బలపడున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నా. ఏదేమైనా ముఖ్యమంత్రి గారు గెలుపు ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటారు. రైట్. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్, ఆల్రెడీ అభ్యర్థులు టికెట్ కోసం ప్రయత్నించే వాళ్ళలో ఆశావాదుల్లో కూడా మీరున్నారు. అట్ ద సేమ్ టైం నరేంద్ర వర్మ గారు ఉన్నారు. అట్ ద సేమ్ టైం గాలి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు. ముగ్గురు ఇక్కడ టికెట్ వస్తుందని చెప్పేసి ఇక్కడ అనుకుంటున్నట్టుగా ఇక్కడ మనకి అర్థమవుతుంది అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశంలో అంతర్గతంగా ఏమన్నా ఫ్యాక్షన్స్ డెవలప్ అవ్వడం కానీ గ్రూపింగ్లు కానీ? లేదండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఎప్పుడు కూడా మేమంతా ఒకటే మాట మీద ఉన్నాం. ఇక ఎలక్షన్ల టైం అన్నప్పుడు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. దాని గురించి అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆశించేవాళ్ళు కూడా ఆశించడం తప్పని నేను అనట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఉండేటువంటి అవకాశాలు, ప్రతి మనిషి ఏమనుకుంటారంటే నేను చాలా ఎక్కువగా ఉన్నాను ప్రజల్లో, నాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, రకరకాల ఈక్వేషన్ వాళ్ళకు ఉంటుంది. అలా వాళ్ళు ఏమన్నా ఇంకొకళ్ళు మీరు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఆశిస్తే దాన్ని తప్పని నేను అనుకోవట్లా. అంతిమంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి పనిచేస్తారు. సో ఎటువంటి ఇబ్బంది లేదు, ఒక టికెట్ రాకపోయినా కూడా తెలుగుదేశం పార్టీకు శాయశక్తిలో నేను చెప్పేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిపే లక్ష్యంగా అందరం పనిచేస్తూ ఉన్నాం. నాకెందుకు సీట్ ఇవ్వాలి, నేను ఎందుకు పోటీ చేయాలనేది నాకుండే ఈక్వేషన్ నాకు ఉంటుంది. నేను ఎందుకంటే 2014లో పోటీ చేశా. 4.5 సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ఉన్న సమస్యలు మ్యాక్సిమం సాల్వ్ చేశా, క్యాడర్ని స్ట్రెంథన్ చేశా. సేమ్ టైం ఇక్కడ గెలవటానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారని అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం గెలవాలని మేమంతా కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాం. రైట్. ఇప్పుడు కోన రఘుపతి గారు ఎవరైతే బాపట్ల ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన అనే మాట ఏంటంటే కనుక, ఒక ఎమ్మెల్యేగా మా పనికి అడ్డం కలిగిస్తూ మాకు ఎటువంటి సపోర్ట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి వారి ద్వారా అధికార పనులు చేయించుకుంటూ వారిని బలోపేతం చేసుకుంటూ మాకు ఎటువంటి విధంగా ఏమీ లేకుండా చేతులు కట్టేశారు. ఇది ఒక సరైన రాజ్యాంగ పద్ధతి కాదని వారు అంటారు. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు, అధికారంలో వాళ్ళు ఏర్పాటు చేయలేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి మాకేం చేత కాదు, నేనేం చేయలేకపోతున్నానని చెప్పుకోవటమే పెద్ద అసమర్థత. నాకు తెలిసిన ఏ ఎమ్మెల్యే కూడా నేను అసమర్థుడిని అయిపోయాను, నా చేతులు కట్టేశారు, నా కాళ్ళు కట్టేశారు, నా చేత ఏం పని చేయనివ్వట్లేదని ఒక గెలిచిన ప్రజాప్రతినిధి అంత బాధ్యతారహితంగా మాట్లాడితే అతను మరి ఏ విధంగా నాయకుడు అవుతాడో నాకైతే తెలియదు. అంటే ఆయన సమస్య మీద పోరాడిన రియాక్షన్ రాలేదని చెప్పి అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు మేలు చేసే పనిలో ఎంతవరకు మేలు చేయగలుగుతామో అంత మేలు చేసేదానికోసం ప్రయత్నం చేయాలి. 2 ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు, అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా ఫైట్ చేయాలి, జిల్లా సమావేశాల్లో ఫైట్ చేయాలి, నియోజకవర్గ సమావేశాల్లో ఫైట్ చేయాలి. నేరుగా ప్రజలకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది కలిగితే అక్కడ ప్రజల పక్షాన ప్రతిపక్షం ముందుండి సమస్యను ఎక్స్పోజ్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఈ 4.5 సంవత్సరాల్లో ఈ పెద్ద మనిషి చేసిన ఎత్తి చూపిన ప్రజా సమస్య ఏంటో నాకు తెలియదు.
నాకు తెలిసి ఆయన ఏ సమస్యని, ఈ పెద్ద సమస్య ఈ నియోజకవర్గంలో ఉంది, దీన్ని నేను పరిష్కరించడం కోసం ప్రజల ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తాను, ప్రభుత్వం కళ్ళ ముందు నేను ఈ విషయాన్ని తీసుకెళ్ళి ప్రభుత్వ దృష్టిని ఆకర్షిస్తాను అని ఇతను చేసిన పోరాటం ఏంటో నాకు తెలియదు. ఆయనే చెప్తున్నాడు, నన్ను ఏ పని చేయనీయట్లేదంటే ఆయన ఇంట్లో నుంచి రాకుండా ఎవరన్నా అడ్డుకుంటున్నారా? అంటే ఆ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఎమ్మెల్యేగా కాకుండా మీ మీద ఎక్కువ ఇది ఉంది, మీరు ఎక్కువ కంట్రోల్ తీసుకుంటున్నారని మాట్లాడుతున్నారు. చేతగాని వాళ్ళు, చేసే సత్తా లేనటువంటి వాళ్ళు, ఇప్పుడు పరుగు పందాలు ఉంటాయి. నేను పక్కనోడు బాగా పరిగెత్తుతున్నాను, నేను పరిగెత్తలేకపోవడానికి కూడా ఆ అబ్బాయి కారణం అంటే అది ఎట్లా అది చేతగాంతనం అవుతుంది, అసమర్థుడు అవుతారు తప్ప. నీకు దమ్ముంటే నువ్వు ఫైట్ చేయాలి, పరిగెత్తాలా. పరుగు పందెంలో మనం ఉన్నాం. ప్రజలకి నీకంటే నేను మేలు చేస్తాను, మంచి చేస్తాను, నా వల్ల ఇంకా మంచి జరుగుతుంది అన్నట్టు నువ్వు పరిగెత్తాలా. ప్రతి సమస్యను నువ్వు తీసుకోవాలా. మేమే సమస్యలు ఎదుగుతున్నాం ఈ రోజున. మాకు ప్రతిపక్షం చెప్పట్లా, మీరు ఈ సమస్య ఇది ఉందని మాకు ప్రతిపక్షం చెప్పట్లా. మేము చెప్తున్నాం, మేమే సమస్య ఎదుగుతున్నాం, మేమే వాటిని. ఇవాళ మీకు కొత్త విషయం ఏంటంటే, ఇంతకుముందు ప్రతిపక్షం దగ్గరికి ప్రజలు వెళ్ళి అయ్యా మాకు ఈ పనులు కావట్లేదు, మా తరపున మీరు మాట్లాడండి, మా తరపున మీరు మీ గళం ఇప్పండి అని. వీళ్ళు అసెంబ్లీలో గళం ఇప్పి మాట్లాడాలి, అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో కానీ మరో సందర్భంలో కానీ హైలైట్ చేయాలి ఇష్యూని. ప్రభుత్వం అప్పుడు దీన్ని సీరియస్గా, ఈ ఇష్యూ ఇది పలానా విషయం సీరియస్గా ఉంది, దీన్ని మనం టేకప్ చేయాలనే ఆలోచన, ఒత్తిడి ప్రభుత్వం అయితే తీసుకురావాలి. వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్ళిన మాట పట్టించుకోవట్లేదు అంట. లేదండి, వెళ్ళకపోయినా ఉధృతం చేయాలా, తీసుకువెళ్ళేదాకా ప్రజల్లో ఉన్నాం కదా. ప్రభుత్వం మేలుకొనే వరకు, ప్రభుత్వం చేత పని చేయించే వరకు కూడా నిజమైన ప్రతిపక్షం అయితే పోరాటం చేయాల్సిందే లేదా. ప్రజల్లో ఉన్నాం కదా అంటున్నారు కదా. ప్రజల్లో అంటే ఎక్కడండి ప్రజల్లో ఉంది, ఎక్కడుంటున్నారండి? మా నియోజకవర్గం చెప్పండి, ఎక్కడుండి ఏం సమస్యలు లేవనెత్తితే నేను ఏ సమస్య పరిష్కరించలేకపోయానో చెప్పమనండి. ఇవాళ సమస్యలు మేమే ఇళ్ళమ్మడి తిరిగి అడుగుతున్నాం, ఎక్కడ మీకు ఇబ్బంది ఉంది, ఏం సమస్య ఉందని. మా దృష్టికి వచ్చినా రాకపోయినా మేమే వెళ్తున్నాం స్వయంగా. మా దృష్టికి వచ్చిన ఏ సమస్యను మేము వదిలిపెట్టట్లా. ఇప్పుడు అలాగే చీరాల గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా మాట్లాడుతూ అవినీతి మీద అవినీతి ఉంది. ఒక రకంగా ఆయన వారి పార్టీ ఎమ్మెల్యే మీద కూడా మాట్లాడుకుంటూ వారు మీరు ఏదో కుమ్మక్కై అవినీతి చేస్తారని కూడా ఆరోపణలు చేస్తుండడం జరుగుతుంది. ఏమండి, ఆరోపణలు చేసుకోవడానికి రకరకాలుగా రాజకీయంగా ఆరోపణలు చేసుకోవచ్చు. నేను దాన్ని మనం ఎదురు పార్టీ వాళ్ళు ఎందుకు ఆరోపణ చేశారని మనం అడగవలసిన అవసరం లేదు. మనం నిజాయితీగా ఉన్నామా లేదా, నిస్వార్థంగా పనిచేస్తున్నామా లేదా, మన వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది మన సాక్షికి తెలియాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎక్కడే కానీ ఏ విషయంలోనైనా సరే పలానా ఆరోపణ చేయండి, ఆధారాలతో నిరూపించండి, ఏది చెప్తే అది నేను చేస్తా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. కోన రఘుపతి గారు ఆ సూర్యలంక బీచ్ దగ్గర ఏదో ఒక క్లీన్ చేయించి షాపులు కట్టిస్తే దానికి ఎదురుకుండా ఇంకో షాపులు కట్టించి ఎల్లో దాంతో చేశారు, అనవసరంగా మళ్ళీ బ్యూటీని పాడు చేశారని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన బ్యూటీ చేస్తే నేను పాడు చేయడానికి ఏంటండి ఆయన చేసిన పని? ఆయన కార్యకర్తలు పంచుకోవడానికి ప్రభుత్వం, నీ పక్కనే ఆయన 5 ఎకరాల పొలం ఉంది, స్థలం ఉంది. సూర్యలంకలో ఇప్పుడు ఎక్కడైతే ఆయన షాపులు కట్టాడో అది ప్రభుత్వ భూమిలో వరుసగా షెడ్లు వేసాడు. దానికి ఎదురుకుండా మీరే కాదండి, అక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కాకుండా బాపట్ల నుంచి తీసుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి నువ్వు బారుగా ప్రభుత్వ స్థలంలో షెడ్లు వేసి నువ్వు వాళ్ళందరికీ దుకాణాలు అక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ నివాసం ఉంటూ 25-30 సంవత్సరాల నుంచి తిండి తినక అమ్ముకోలేక నానా అవస్థలు పడ్డటువంటి వాళ్ళు 35-40 మంది నాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి అక్కడ షాపులు పెట్టుకుని ఉన్నారు. మరి వాళ్ళందరూ పునరావాసం ఏమవుతుంది? మరి అట్లాంటప్పుడు వాళ్ళని తీయించి మరి కట్టించాలి, వాళ్ళకి ఎదురుగా కట్టిస్తారు. ఎదురుగంటే అది ఒక సెంటర్లో ఒక రోడ్డు ఇస్తా ఉన్నాం, పబ్లిక్ వచ్చేటువంటి పబ్లిక్ అడ్డం లేకుండా వాళ్ళు ఏదైతే షాపులు కట్టారో దానికి ఎదురుగా ఇంకో షాపులు కట్టి మధ్యలో పాసేజ్ పెట్టి వాళ్ళ దాంట్లో ₹1 కోటి పైన సిమెంట్ రోడ్ వేస్తూ ఉన్నాం. ఎందుకంటే వచ్చే వాళ్ళకి పబ్లిక్ ఇబ్బంది కలగకూడదు, అక్కడ కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పబ్లిక్ ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకి రెంట్స్ అనేది లేకుండా, వాళ్ళకి అంటే ఎప్పుడు రోజువారీ వ్యాపారాలు ఉండవు, శుక్ర శని ఆదివారాల్లో వాళ్ళకి వ్యాపారం ఉంటుంది, వీటి రోజుల్లో ఖాళీగా ఉంటారు, వాళ్ళ జీవనం కూడా చాలా కష్టమైన పరిస్థితి. అటువంటి వాళ్ళకి మనం సహాయం చేయాలని చేసాం. అది ప్రభుత్వ పరంగా మనం ఎంతవరకు వాళ్ళకి సపోర్ట్ చేయాలో అన్నీ చేసాం మేము. టూరిజం డెవలప్మెంట్ కోసం కూడా అంటే ప్రైవేట్ రిసార్ట్స్ రావాలి, అది ఇంకా జరగట్లేదు, అనుకున్న వేగంలో అవ్వట్లేదు అని చెప్పేసి కూడా మనందరికీ ఇక్కడ మనకు తెలుస్తోంది, వినిపిస్తుంది. దాని గురించి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన లేదండి. యాక్చువల్గా ఇంతకుముందు బాపట్ల నుంచి సూర్యలంక వెళ్ళాలంటే మీరు 4.5 సంవత్సరం క్రితం బాపట్లో బయలుదేరిన తర్వాత సూర్యలంక వెళ్ళే వరకు రోడ్డు పక్కన ఇళ్ళ వాళ్ళు అడగండి, గ్రామాల వాళ్ళు అడగండి, అక్కడ ఉండే షాపుల వాళ్ళని అడగండి, 30 గంట పట్టేది. 30 గంట పడుతుంది బాపట్ల నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే. ముఖ్యంగా ఫారెస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి
సూర్యలంక వెళ్ళడానికి 4 కిలోమీటర్లు ఉంది. ఆ 4 కిలోమీటర్లు చాలా దుర్భరమైన పరిస్థితి. సింగిల్ రోడ్డు, ఒక బండి వెళ్తే 2 బళ్ళు పక్కన ఆగాల్సిందే. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ 4 లైన్ చేసాం. బాపట్ల నుంచి సూర్యలంక దాకా 4 లైన్ కరెక్ట్గా 6 నిమిషాల్లో బాపట్ల గడియార స్తంభం దగ్గర బయలుదేరితే సూర్యలంక బీచ్కి నేరుగా సముద్రం ఒడ్డుకి 6 నుంచి 7 నిమిషాల్లో ఎటువంటి ప్రమాదాలు లేకుండా మధ్యలో డివైడ్ ఇచ్చి డైరెక్ట్గా సూర్యలంక వెళ్ళే ఏర్పాటు నేను చేశా. అక్కడ మీరు ఇంతకు ముందు 4 సంవత్సరాల క్రితం ఏముంది, ఇప్పుడేముందో మీరు స్వయంగా వెళ్ళి చూడండి, అక్కడ ఉండే వాళ్ళని విచారించండి. కానీ మీరు అన్నది ఆ స్థాయిలో ఇంకా అభివృద్ధి జరగలేదు. రాజధానికి సమీపంలో ఉన్నటువంటి బీచ్ అయినప్పుడు ఇంకా ఎక్కువ డెవలప్ అవ్వాలి. వాస్తవంగా ఇది ఇంకా ఎక్కువ డెవలప్ అవ్వాలి. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళా. సూర్యలంక అనేది మన రాజధాని అమరావతి నగరానికి అత్యంత సమీపంగా ఉందంటే 10 crores ఆల్రెడీ ఆ రోడ్స్కి కానీ వాటికి 12 కోట్లు ఇచ్చారు. అవన్నీ పూర్తి చేసాం. అవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేటువంటి వాళ్ళకి అకామిడేషన్స్ కానీ, పిల్లలకి సంబంధించిన అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఇటువంటివి మనం ఏర్పాటు చేస్తే బాగుంటుందండి. తర్వాత అక్కడ ఒక శివక్షేత్రం ఒకటి కడుతున్నాం, చాలా పెద్ద శివక్షేత్రం. అది ఇవన్నీ పూర్తయితే మంచి ఇది వస్తుంది. దానికంటే ఒక 10 crores ఇనిషియల్గా శాంక్షన్ చేశారు. అవి టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి, పూర్తి అవి పనులు జరుగుతాయి. ఏమండి, రాజధాని లేదు, రాష్ట్రం కొత్త రాష్ట్రం, డబ్బు లేదు, ఇన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఈ 4.5 సంవత్సరాల్లో చేసినంత పనులు ఎప్పుడు ఇంతవరకు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరుగుతాయి లేదు చెప్పలేము. రైట్. అలాగే కంటిన్యూయింగ్ టు దిస్ ఫ్యాక్ట్ అంటే సూర్యలంక టూరిజం అని పక్కన పెడితే కనుక ఇప్పుడున్న పరిస్థితులు ఏదైతే కొత్త రాజధాని రావడం చాలా తక్కువగా అనేది మనకి లోటు బడ్జెట్లో ఉన్నాయని చెప్తున్న పరిస్థితుల్లో బాపట్ల నుంచి తీసుకుంటే కనుక ఎడ్యుకేషన్ మీద ఫోకస్ అనేది ఎందుకు లేదు? అంటే మెడికల్ కాలేజ్ రావడం కానీ ఇతరత్ర డెవలప్మెంట్స్. బాపట్లకి ఆల్రెడీ ఎడ్యుకేషన్ పరంగా బాపట్ల ఈ జిల్లాలోనే కాదు, ఆంధ్రాలోనే బాపట్ల అనేది ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ మన దగ్గర బాపట్లలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారంటే ఇక్కడ ఇది స్టాండర్డ్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ కాలేజ్ ఉంది, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంది, హోమ్ సైన్స్ ఉంది, ఫుడ్ సైన్స్ ఉంది, తర్వాత మాకు బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఇంజనీరింగ్, ఎంటెక్, ఇవన్నీ బ్రహ్మాండమైన కాలేజెస్ ఉన్నాయి. కాలేజీలు ఉంటాయి కదా, కాలేజీల్లో చాలా మంచి ఫ్యాకల్టీస్ ఉన్నాయి. ఇక్కడ కాలేజీలు మీకు స్టేట్లో ఉన్న టాప్ 5 కాలేజెస్లో బాపట్ల కాలేజ్ కూడా ఉంటుంది. బాగా డెవలప్ అయ్యింది. బట్ ఇంకా డెవలప్ అవ్వాల్సింది. అన్నట్లుగా మీరు డెంటల్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ రావడానికి ఈ జిల్లాలో జిల్లా యూనిట్గా చేసుకొని మెడికల్ కాలేజ్ ఇస్తారు. అందువల్ల బాపట్ల కాలేజీ రాలేదనేదే నేను అనుకుంటా ఉన్నా. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఒక కాలేజీ ట్రై చేస్తూ ఉన్నారు వాళ్ళు. దాన్ని కూడా వాళ్ళు మనకి దగ్గరలో చీరాల బార్డర్లో పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు. అక్కడ ల్యాండ్ తీసుకొని కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. రైట్. సో అది వస్తుంది, అది వచ్చే సమీపంలో మనకి. హాస్పిటల్ ఎందుకంటే డెవలప్ కావట్లేదు? బాపట్ల ఏరియా హాస్పిటల్ కట్టింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో. అప్పుడు నన్ను అనంతవర్మ గారు ఎమ్మెల్యే ఉన్న టైంలోనే ఇప్పుడు ఉన్న బ్లాక్స్ కొత్త బిల్డింగ్స్ మొత్తం కూడా అప్పుడు తెలుగుదేశం హయాంలో కట్టినాయి. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో మేము మ్యాక్సిమం లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ డబ్బులు ఇచ్చాం. ఫెసిలిటీస్ పరంగా ఉన్నాయి. క్లీన్ కానీ స్వచ్ఛ భారత్ వాళ్ళంతా కూడా విజిట్ చేసినా కూడా దానికి మంచి రేటింగే ఇచ్చారు. బట్ డాక్టర్స్ కొంత కొరత ఉన్నమాట వాస్తవం. ఓవరాల్గా స్టేట్లోనే డాక్టర్స్ కొడుతున్నారు. దానివల్ల అందరూ ఉన్న మంచి డాక్టర్లు అంతానేమో సిటీస్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఏరియాస్కి రావడానికి వాళ్ళు బయట ప్రాక్టీస్ వల్ల కానీ ఇతర కారణాల వల్ల వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు. సో అంతా కొంతవల్ల కొంత డాక్టర్స్ ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. మెడికల్ సర్వీసెస్ నేను రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నానని కాదు కానీ ఉన్న ఫ్యాక్ట్ చెప్తా ఉన్నా, మెడికల్ సర్వీసెస్ మా కాన్స్టిట్యున్సీలో అవసరమైన మేర లేవు అనే దాంట్లో నేను ఖచ్చితంగా. ఎందుకంటే 18-20 డాక్టర్ల పేర్లు కనిపిస్తే ఒకళ్ళు లేరు. డాక్టర్లు వస్తారు, జాయిన్ అవుతున్నారు, మళ్ళీ లీవ్ పెడుతున్నారు, డిప్యుటేషన్ అని వాటిని ట్రై చేసుకుంటున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. అది గవర్నమెంట్ సర్వీసెస్. అయితే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా బాపట్ల లేవు. నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను పర్సనల్గా అనేక రకాలుగా పార్టీ తరఫున మనం ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చి ఇచ్చాము, చేసాము, డెవలప్ చేసాము. అయినా కూడా నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది నేను చేయలేకపోయింది. రైట్. నేను ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి ఇక్కడ ఉండే పబ్లిక్కి సర్వీస్ చేయాలని నేను పర్సనల్గా ఫీల్ అయింది. నేను చేయలేకపోయాను అనేటువంటి దాంట్లో ఖచ్చితంగా ఏకీభవిస్తాను. అంటే ప్రైవేటీకరణ రావాలంటే ప్రైవేట్ వాళ్ళతో కూడా భాగస్వామ్యం కావాలంటే, ఎందుకంటే కొంత అలాంటి ఒక థాట్ కూడా వస్తుంది ప్రైవేట్ వాళ్ళతో కలిసి చెయ్యాలి. అది కూడా గవర్నమెంట్ పరిశీలనలో ఉంది. దానికంటే మించి కూడా నేను ఈ హాస్పిటల్ ఒకటి కట్టాలి అని లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు నేను హామీ ఇచ్చాను. ఎందుకంటే అది ఎంత పెద్ద లోటు ఇక్కడ ఇబ్బంది ఉందనేది నాకు తెలుసు. సో అది కవర్ చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. నాకు ఏమాత్రం కొంత వెసులుబాటు వచ్చినా కూడా నేను చాలా
నేను యాజ్ అ పొలిటికల్ లీడర్ ఒక పార్టీలో ఉండి చేయగలిగింది పార్టీ తరఫున మనం చేస్తున్నాం ఖచ్చితంగా. గవర్నమెంట్లో పార్ట్ అయి ఉన్నాను కాబట్టి చేస్తాం. వీటన్నిటికీ కూడా మించి కూడా నా సర్వీసెస్ పర్సనల్గా వ్యక్తిగతంగా నేను ఎంతవరకు సర్వీస్ చేయగలుగుతాను. నేను వాళ్ళ ఈ కాన్స్టిట్యున్సీలో ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి గవర్నమెంట్ 1,00,000 ఇస్తూ ఉంది, ఎస్సీ కానీ ఎస్టీలు కానీ ఎవరికైనా కానీ. నేను అదనంగా ఇంకొక 25,000 నుంచి 30,000 రూపాయలు ఖరీదు చేసే బ్రిక్స్ మొత్తం ఫ్రీగా ఇస్తూ ఉన్నా. దాదాపుగా ఇప్పటికీ ఈ సంవత్సరం ఈ 2019 మే లోపల కనీసం 1700 1800 వరకు ఆల్రెడీ ఇస్తామని అనుకున్నా. మేబీ 2000 పూర్తి చేసి 2000 మందికి నేను స్వయంగా ఆ ఇల్లు కట్టుకునే దాంట్లో నేను ఒక పార్ట్ అవుతున్నా. 25 నుంచి 30,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఇస్తా ఉన్నా. ఎక్కడ ఈ స్టేట్లో ఎవరు ఇవ్వాల. ఎందుకంటే నేను ముఖ్యంగా ఎస్టీస్కి ప్రయారిటీ ఇచ్చా. ఫస్ట్ ప్రయారిటీ ఎస్టీస్ అని పెట్టుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి కనీసం ఏ విధమైనటువంటి ఆధారం ఉండదు, వాళ్ళకి పెట్టుబడి పెట్టి ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి ఉండదని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి ఇల్లు మనమే కట్టించేవాళ్ళని, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు సరిపో వాళ్ళకని నేను 25,000 నుంచి 30,000 వరకు పెట్టిస్తున్నా. ఇప్పటికీ నేను దగ్గర 800 నుంచి 900 మందికి. ఒక వికలాంగుల కాలనీ అయితే ఒకే కాలనీ 80 ఇళ్ళు మొత్తం నేనే కట్టిస్తున్నా. ఇక్కడ ఈతేరులో ఎస్టీస్ ఉన్నారు, చెరువుల గట్ల మీద 35 ఇళ్ళు. మీరు వస్తూ ఉంటే రోడ్డు పక్కనే కాబట్టి చెరువు పక్కనే 35 మంది మొత్తం నేనే కట్టించేస్తాను. రైట్. ఒక్కొక్క మండలంలో ఒక 300 నుంచి 400 చొప్పున కట్టిన మొత్తం ఒక 2,000 ఇళ్ళు 2019 లోపల పూర్తి చేయాలని అనుకుంటున్నా. కడతా ఉన్నాం. ఏ విధంగా నేను నా వైపు నుంచి పర్సనల్గా పార్టీ తరఫున గవర్నమెంట్ తరఫున చేయగలిగింది చేస్తా. పర్సనల్గా కూడా నేను చేయాలనుకుంది నా వరకు నాకు ఓపిక ఉన్నంత వరకు చేస్తా. ఇప్పుడే చెప్పాను మీకు, హాస్పిటల్ కూడా నా సొంత డబ్బులతో కట్టాలని, గవర్నమెంట్ సపోర్ట్తో చేసేది కాదు అది. గవర్నమెంట్ హాస్పిటల్ స్ట్రెంథెన్ చేయటం, అక్కడ డాక్టర్స్ని పెట్టడం, జనరిక్ మెడికల్ షాపులు పెట్టడం, అన్ని ఫెసిలిటీస్ ఇవ్వటం ఒకటి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి కట్టి, ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది, అది గుంటూరులోనో విజయవాడలోనో ఇంకొక చోట నగరాలకు వెళ్ళి రావాలి. ఇవాళ ఇక్కడ ఉండేటువంటి ఒక పేదవాడికి హార్ట్ స్ట్రోక్ వస్తే వీడు గుంటూరు వెళ్ళే లోపల చచ్చిపోతున్నాడు. గుంటూరు వెళ్ళే పరిస్థితి కూడా ఉండట్లేదు. కాబట్టి మనం ఆ సర్వీసెస్ బాపట్లో పెట్టాలని అనుకున్నా. నేను అంతా కలిసి వచ్చి మరి అంత బాగుంటే 2019లో ఖచ్చితంగా. అంటే ఎందుకని జాప్యం జరుగుతుంది సార్? మీరు అన్నమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎవరికన్నా చిన్న ప్రాబ్లం వస్తే పోలవని పొన్నూరో లేదా చీరాలకో లేదా గుంటూరుకో పరిగెత్తాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? బాపట్ల ఫస్ట్ నుంచి ఇక్కడికి రావడానికి డాక్టర్స్ ఎవరు కూడా పెద్ద హాస్పిటల్ అంటే ఇక్కడంత వాళ్ళు ఒక హాస్పిటల్ ఎక్విప్మెంటు ఏర్పాటు చేసుకోవాలంటే ఒక డాక్టర్స్ని గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడ ఉండాలి, ఆల్ డిపార్ట్మెంట్స్ ఉండాలి. వాళ్ళకి వైబుల్ కావట్లేదు. చాలామంది డాక్టర్స్ రమేష్ హాస్పిటల్ కానీ తర్వాత ఇంకొక 2-3 హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఇక్కడ పెట్టారు. అంటే వీక్లీ వన్స్ అని వీక్లీ ట్వైస్ అని పెట్టారు, కానీ వాళ్ళకి వైబుల్ కావట్లేదు. ఆ డాక్టర్కి ఒక డాక్టర్ ఇక్కడ ఉంటే తనకు ఒక రోజుకి కనీసం ఒక 20 నుంచి 25 ఓపీ ఉంటే తనకు వైబుల్ అవుతుంది. అదే గుంటూరులో ఉంటే, విజయవాడలో ఉంటే, లేకపోతే ఇంకో పెద్ద టౌన్లో ఉంటే కనీసం రోజుకి 50-60 మంది ఓపీ చూస్తున్నారు. ఓకే. ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ చూసుకుంటున్నారు, సాయంత్రం పూట ఇంకో హాస్పిటల్ కన్సల్టెన్సీ పెట్టుకుంటున్నారు. ఇట్లా వాళ్ళకి కూడా డాక్టర్స్ వాళ్ళకు ఉండే ఇబ్బంది వాళ్ళకు కూడా ఉంది. సో మనము బిజినెస్ పరంగా చూస్తే ఎవరికి వైబుల్ కావట్లేదని ఎవరు ముందుకు రాలా. బట్ నేను ఆ విధంగా కాకుండా ఆ టైంలోనే గవర్నమెంట్ స్టెప్ తీసుకోవాలి కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ స్పెషలైజేషన్ ఉన్న డాక్టర్స్ అందరినీ కూడా పెడుతున్నారు. యాక్చువల్గా పోస్టింగ్స్ అయితే మీరు చూస్తే 18 మంది 20 మంది ఉంటారు హాస్పిటల్లో ఉన్నారు, కానీ అంతమంది కనిపించట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు మెడికల్ లీవ్ అనో, ఇంకో సిక్ అనో, లేకపోతే డిప్యుటేషన్స్ అనో, లీవ్లు ఏమో పెట్టుకొని అవాయిడ్ చేసి వేరే చోట ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను. నేను ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నా, ఒక హాస్పిటల్ 1 టైం ఇన్వెస్ట్మెంట్, ఫుల్ ఎక్విప్మెంట్, అప్ టు క్యాథ్ ల్యాబ్ వరకు కూడా మనం పెట్టి, యాంజియోస్ కూడా మనం ఇక్కడే చేయడానికి వీలైన ఎక్విప్మెంట్ వరకు ఇనీషియల్గా ఎంతైతే ఎక్స్పెండిచర్ అవుతుందో దాన్ని మనం ఇన్వెస్ట్ చేసి కన్వీనియంట్గా మనం ఇచ్చే సర్వీసెస్ని బట్టి డబ్బున్న వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, సో ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఎటు వచ్చి యాంజియో చేయించుకోలేనివాడు, లేకపోతే ఈసీజీ చేయించుకోలేనివాడు, ఎక్కువ చేయించుకోలేని చాలామంది పేషెంట్లకి ఆ నాలెడ్జీ ఉండదు, అది చేయించుకునే డబ్బు ఉండదు వాళ్ళకి. లేదా ఎన్టీఆర్ వైద్య సేవని గుంటూరు విజయవాడ పోవాలని బద్దకిస్తాడు, ఇక్కడ చచ్చిపోతున్నాడు. సో అటువంటి పరిస్థితి లేకుండా ఆ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా నా ద్వారా ఆ సర్వీసెస్ ఫ్రీగా ఇవ్వాలని. ఎందుకంటే మనం చాలా క్రింది స్థాయి నుంచి వచ్చాము. నేను వస్తూ మనమే జేబులో ఒక మా ఫాదరో లేకపోతే వాళ్ళ ఫాదరో బాగా ఆస్తులు సంపాదించి నాకు ఇస్తే వాటిని నేను పెంచి నేను ఇక్కడ దాకా రాలా. నేను కష్టపడి నేను ఒక చిన్న షాపులో పనిచేసే దగ్గర నుంచి ఈ స్థాయికి వచ్చినవాడిని. నా దగ్గర ఎంతవరకు నేను సంపాదించగలిగినా, ఎంతున్నా అంత నేను ఖర్చు పెట్టడానికి సిద్ధమే. ఖర్చు పెట్టడం తప్ప ఎక్కడ దాచిపెట్టుకొని ఏదో ఆస్తులు సంపాదించుకోవాలా, ఇంకేదో నేను నా పిల్లలకి ఏదో ఇంకా ఎక్కువ ఆస్తులు ఇవ్వాలని దాని మీద నాకు నమ్మకం లేదు. ఎవరి కష్టం మీద వాళ్ళే రావాలని నేను
ఆ ప్రిన్సిపల్ నమ్ముతా. నేను మా ఫాదర్ నాకు అదే చెప్పాడు, నేను మా పిల్లలకి అదే చెప్తా. నేను సంపాదించింది మొత్తం కూడా 100% ఎక్కడ అవసరం అక్కడ ఖర్చు పెడతాను. అలాగే బాపట్ల అనగానే మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం, అన్నిటికన్నా ముందుగా బాపట్ల అంటే దోమలు అంటున్నారు జనాలు. ఆ దోమల సమస్య అనేది ఉంటానే ఉంది, రాత్రి కొడుతూనే నిద్రపోకుండా ఉంటాయి. చాలా దుర్మార్గం, అది కొట్టడం కాదు, అది చాలా దుర్మార్గం. మరి నివారణ ఏంటి? ఎందుకంటే ఎప్పటి నుంచో ఇంతమంది ఎమ్మెల్యేలు. ఏం లేదు, ఎమ్మెల్యేలు గారు కాదండి, వాళ్ళకి అవగాహన లేనివాడు పిచ్చోడు పిచ్చి పనులు చేసి వెళ్తే ఉన్నోడు బ్రతుకున్న జనం చచ్చిపోతున్నారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో అత్యంత దారుణం, దుర్మార్గం, దోపిడీ, అక్రమాలు. మరి ఆయన్ని చేసుకున్నారు కదండి తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు చేర్చుకుంటే పార్టీలో దానికి కాదనేది ఏం కాదు, కానీ ఇక్కడ జనం మాత్రం, నేను చెప్తున్నాను కదా, ఈ నియోజకవర్గంలో జనం మాత్రం పసిపిల్లోడి దగ్గర నుంచి పండు ముసలోడి దాకా ఇవాళ రేపు చచ్చిపోయేవాడైనా సరే ప్రాణం అన్న వదిలేస్తాడు, కానీ దుర్మార్గులు మాత్రం దగ్గర రాని. ఎటువంటి పరిస్థితుల్లో నేను చెప్తున్నాను, నేను చాలా దగ్గరగా ఉండి జనంలో నేను 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను నా 18-19 సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చా. 25 సంవత్సరాల రాజకీయాల్లో ఇక్కడ చాలామంది మహామహుల్ని చూశాను, నేను అందరినీ దగ్గరగా గమనించా. కానీ 2004 to 2014 ఈ నియోజకవర్గంలో జరిగినంత దుర్మార్గం, దోపిడీ ఇంతకు మునుపు పరిపాలించిన వాళ్ళలో ఏ ఒక్కరూ అటువంటి పనులు చేయలేదు, చేయరు. భవిష్యత్తులో కూడా అటువంటి నాయకులు రారు ఈ నియోజకవర్గం. ఎందుకంటే డెవలప్మెంట్ ఏదైతే అయిందో అది కూడా ఆ టర్మ్లోనే జరిగిందని చెప్పేసి అంటున్నారు కదా. ఏంటండి డెవలప్మెంట్ మీరే చెప్తున్నారు. మురుగు కాలువలు అని చెప్పి కోట్ల రూపాయల డబ్బులు తవ్వి పారేసి గుంటలు కొట్టి ఎక్కడికక్కడ స్టాగ్నేషన్ అయిపోయిన వాటర్. ఇవాళ దోమలు ఈ విధంగా ఇంత దారుణంగా ఉండటానికి కారణం ఏంటి? మన డబ్బు కోసం, మన కమిషన్ కోసం, మన స్వార్థం కోసం, ఏ విధమైనటువంటి దాని మీద అసలు చేయొచ్చా చేయకూడదా, ఎలా చేయాలనే దాని మీద ఇది కూడా లేకుండా చాలా దారుణంగా చేశారు. ప్రణాళిక ఏంటి ఇప్పుడు దాన్ని ఎట్లా నివారించాలి? దాన్ని ఒక్కసారిగా అది పూర్తి చేసేటువంటి దానికి లేదండి. అవన్నీ క్లోజ్ చేయాలన్నా కూడా ఈ రోజున ఆ రోజు ఖర్చు పెట్టిందంతా మళ్ళీ ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది జస్ట్ క్లోజ్ చేయడానికి. అవి మీరు చూస్తే పెద్ద పెద్ద కాలువలు, పెద్ద పెద్ద భారీ మురికి. మనం ఇళ్లలో నుంచి వచ్చే మురుగునీరు ఎంత వస్తుందండి ఒక ఇంట్లో? ఒక రోజుకి ఎన్ని లీటర్లు వస్తుంది? 200 లీటర్లు వస్తుంది, 300 లీటర్లు వస్తుంది ఒక ఇంట్లో నుంచి. దానికి ఎంత కెపాసిటీ కాలువలు కావాలో నాలెడ్జ్ లేదు. పెద్ద పెద్ద కాలువలు కొట్టేసేసారు. కొట్టి విపరీతమైన ఎస్టిమేట్లు వేసి, పనికిరాని ఎస్టిమేట్లు వేసి మొత్తం వాళ్ళ దోమలతో ఒక దోమలు కాదు, ఈ నియోజకవర్గంలో ఆ సమయంలో జరిగినంత అన్యాయాలు, అక్రమాలు ఎప్పుడూ జరగలేదు. అంటే పాస్ట్లో ఉండలే కదండి, ముందుకు వెళ్తుండాలి కదండి, పూర్తి చూసుకొని అదన్నా డెవలప్. నేను ఇప్పుడు ప్యారలల్గా ఇప్పుడే కానీ శాండీ సాయిల్లో డ్రైనేజ్ వ్యవస్థ మనం పెట్టాలి అంటే కంపల్సరీ అండర్ గ్రౌండ్ ఉండాలి. అండర్ గ్రౌండ్ ఉన్నప్పుడు మాత్రమే అవి సాధ్యమవుతాయి. చేయాలని అనుకుంటే ఆ విధంగా ప్రణాళిక ప్రపోజల్స్ మూవ్ చేయాలి. ఇప్పుడు అలా చేయాలి అంటే ఈ ఉన్న కాలువలన్నీ మళ్ళీ క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఇది క్లోజ్ చేయాలంటే అవి పెద్ద పెద్ద కాలువలు, అవి దాన్ని ఎట్లా చేయాలనేది నిజంగా దాన్ని ఊహించుకుంటేనే చాలా భయం వేసే పరిస్థితి. నేను అనుకుంటా ఉన్నా నెక్స్ట్ గవర్నమెంట్లో ఇప్పుడు అన్ని ఆల్రెడీ టౌన్లో వేరే పనులు చేయవలసిన అవసరం లేకుండా డ్రింకింగ్ వాటర్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ మొత్తం క్లియర్ చేసాం. నెక్స్ట్ ఫేజ్లో ఈ డ్రైనేజీకి సంబంధించి ఒక సొల్యూషన్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేస్తా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దోమలు లేకుండా చేస్తాను ఎలక్షన్ ప్రణాళికలో చెప్తారు. ఆ తర్వాత ఏమండి ఒకటి సార్, మనం ఎవరు ఎన్ని చెప్పినా మనం చేయగలిగిన కొన్ని సాధ్యమైనవి ఉంటాయి, కొన్ని సాధ్యం కానీ కూడా ఉన్నాయి. నేను చెప్పాను హాస్పిటల్ కట్టాలనుకున్నానని, నేనే చెప్తున్నా, నేనే హామీ ఇచ్చానని చెప్తున్నా. ఒక 5 కోట్లైనా 6 కోట్లైనా నేను ఖర్చు పెట్టి ఒక హాస్పిటల్ కట్టి మెడికల్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేస్తాను, పేదవాళ్ళకి ఫ్రీగా ఇస్తానన్నాను. నేను చేయలేకపోయాను. దానికి కారణం ఆ ఫైనాన్షియల్గా నేను ఆ పొజిషన్లో లేను, అంత నేను ఇన్వెస్ట్ చేయలేకపోయాను, అంత నేను ప్రొక్యూర్ చేయలేకపోయాను. నాకు రెగ్యులర్ కార్యక్రమాలు ఉన్నాయి. సంవత్సరానికి నా నేను పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా తీసి పక్కన పెడితే నేను ఏ విధంగా హెల్ప్ చేసినా నాకు ఒక 1 crore దగ్గర ఖర్చు అవుతుంది అనుకుందాం అనుకోండి. మరి నేను సంపాదించి నేను ఖర్చు పెట్టాలి. నేను సంపాదనలో ఈ విధంగా ఖర్చు పెట్టాలి. నేను అనుకున్న విధంగా సంపాదించలేకపోయా. నాకు ఉండే సోర్సెస్ నాకు ఇంకా కంఫర్ట్గా ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం హాస్పిటల్ కట్టాలనుకున్నా. అట్లా మీకు డ్రైన్స్ అనేది ఇది గవర్నమెంట్ నుంచి చేయాలి. కనీసం 100 కోట్ల రూపాయల పైన ఖర్చు అవుతుంది. 100 crores అబోవ్ ఖర్చు అవుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ వేయాలి, ప్యారలల్గా ఉన్నటిని క్లోజ్ చేయాలి. ఇవి 2 జరిగితేనే పర్మనెంట్ సొల్యూషన్. దానికి నేను 2019 తర్వాత ఖచ్చితంగా నా వైపు నుంచి
మనం ఒక మాట అన్న తర్వాత మన మీద ఒక నమ్మకం ఉందండి. మనం ఒక మాట చెప్పామంటే 100 అయినా 100 అయినా దాని మీద నిలబడతాం, స్టిక్ ఆన్ అవుతాం, ఖచ్చితంగా దానికోసం ఫైట్ చేస్తాం. పబ్లిక్ మాకు ఏ విషయంలో కూడా నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. గుర్తుపెట్టుకోవాలి మీరు, మా కాన్స్టిట్యున్సీలో రైతాంగానికి సంబంధించి థైలాండ్లో ఉన్న ఇబ్బంది ఉంది. నేను ఏ సందర్భంలో వెనకడుగు వేయలా. ఖచ్చితంగా అది మంత్రి గారి దగ్గరే కావచ్చు, గవర్నమెంట్ దగ్గరే కావచ్చు, అధికారుల దగ్గర కావచ్చు, అల్టిమేట్గా నా పబ్లిక్ నాకు ఇంట్రెస్ట్. కానీ వాళ్ళకి ఇబ్బంది కలిగిన తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా, లేకపోతే రూలింగ్లో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా ఉపయోగం లేదు. పబ్లిక్ ఇబ్బంది లేకుండా చూసుకుంటానని నేనున్నాను ఇక్కడ. సో అటువంటి సందర్భాల్లో గట్టిగా ఫైట్ చేస్తా, డబ్బులు తీసుకొస్తా, అనుకున్న పనులు పూర్తి చేస్తా, అందులో సందేహమే లేదు. ఇప్పుడు బాపట్ల ట్రాఫిక్ గురించి మరి రోడ్లు ట్రాఫిక్ ఏముందండి, ఇది మనకి నేషనల్ హైవే బైపాస్ ఇచ్చేశారు. 216 హైవే బైపాస్ వస్తుంది. బైపాస్లో కూడా రైతులకి చాలామందికి నష్టపరిహారం తక్కువగా ఉందనే దాని మీదే ఆ రైతుల పక్షాన నేను ఫైట్ చేస్తా ఉన్నా. అందుకు ప్రస్తుతం అది కొంత డిలే అయింది. దాని మీదే కలెక్టర్ గారు మళ్ళీ రివిజన్ చేసి దాన్ని ఏదైనా పెంచాలి, ఆర్బిట్రేషన్ పిటిషన్ ఫైల్ చేసాం. దాని మీద కలెక్టర్ గారు ఇంకా డెసిషన్ తీసుకోలేదు. ఇంతకుముందు ఇచ్చిన కొంతమందికి రైతులకి ఎక్కువ, కొంతమందికి తక్కువ ఇచ్చారు. అందువల్ల రైతుల్లో మేము మంచి పంటలు పండే పొలాలు, టౌన్లో ఉన్న పొలాలు మేము ఇస్తూ ఉన్నాం. మాకు ధర పెంచాలని అడిగారు. అది పెండింగ్లో ఉంది కలెక్టర్ గారి దగ్గర. అది నేను అనుకుంటా ఉన్నా ఈ మాసంలో పూర్తవుతాను. అది పూర్తయిన వెంటనే బైపాస్ పనులు స్టార్ట్ చేస్తాం. బైపాస్ పనులు స్టార్ట్ అయితే బయట నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ అయిపోద్ది. కాబట్టి టౌన్లో మాకు ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. అంటే ఇలాంటి సమస్యలు వస్తున్నప్పుడు, రైతులతో ఇలాంటి సమస్యలు వస్తున్నప్పుడు పరిష్కరించుకునేందుకు అడ్డంకాలు చాలా ఉంటూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ప్రణాళిక తప్పదండి. ప్రజల్లో మనం నిజంగా ఇప్పుడు మనం అంటే ఒకళ్ళు కొంత కావాలి, ఒకరికి మరికొంత కావాలని చెప్పేసి వాళ్ళల్లో కూడా కొన్ని ఆశలు కూడా ఉంటాయి కదా. వాళ్ళ భూముల నుంచి అట్లా వెళ్తుంది అంటే వెళ్తుంది. ఖచ్చితంగా ఆ రైతులకు న్యాయం చేసి ఆ భూమి ఇప్పిస్తాను. అందులో ఆ సందేహం లేదు. చెప్పాను, నేను రైతుల పక్షాన్ని నిలబడతానని చెప్పాను. నేను కలెక్టర్ గారికి కూడా చెప్పాను, సార్ మనం వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళ భూములు మనం తీసుకోవటం న్యాయం తప్ప వాళ్ళ పొట్టకొట్టి మన రోడ్ల కోసమో ఇంకో దానికోసమో తీసుకోవడం కరెక్ట్ కాదు. అందులోనూ కొంతమంది రైతులకి ఎక్కువ, కొంతమందికి తక్కువ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అది కూడా కరెక్ట్ కాదు. రెండు సరి చేయండి అంటే ఆయన కలెక్టర్ గారు నేను రాకముందు జరిగిన పొరపాటు ఇది. ఇంతకుముందు ఉన్న అధికారుల్లో వాళ్ళు ఎవరు సరిగా దాన్ని అసెస్ చేయలేకపోయారు. మీరు ఆర్బిట్రేషన్ పిటిషన్ వేయండి, నేను తీసుకుంటానని అన్నారు. మేము పిటిషన్ ఫైల్ చేయించాను. రైతులందరి తరపున నేను ఓనర్షిప్ తీసుకున్నా, నేను రిప్రజెంట్ చేస్తున్నా. కలెక్టర్ గారు ఖచ్చితంగా పెంచుతారు, దాని మీద సరైన రైతులకు న్యాయం చేస్తారనే నమ్మకం నాకుంది. అలాగే ఈ 4.5 సంవత్సరాల్లో లోకల్ బాడీస్ ఏవైతే పంచాయతీరాజులు కానివ్వండి, తర్వాత మున్సిపాలిటీ కానివ్వండి, వాటిని నిర్వీర్యం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి కూడా తీవ్రమైన విమర్శ ఉంది. లోకల్ స్థాయిలో నాయకులు పుట్టించకుండా చేయడం, ఉన్న వాళ్ళకి చేతులు కట్టేసి వాళ్ళకి ఎటువంటి పవర్స్ ఇవ్వకుండా చేయడం, మొత్తం అంతా కేంద్రీకృతం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం, వాటిని నిర్వీర్యం చేయడం. మీరు గమనించాలి, ఇప్పుడు ఇంతకుముందు 4.5 సంవత్సరాల ముందు చాలా గవర్నమెంట్లు చాలామంది రూల్ చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఒక డిసిప్లిన్ ఉండే, కౌన్సిలరే కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, అధికార వికేంద్రీకరణ. నా దగ్గర ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా ఇన్ఛార్జిగా నేను ఉన్నా. ఏ మండలానికి ఆ మండలంలో ఎంపీపీ కానీ, జడ్పీటీసీ కానీ, పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్, సెక్రటరీ, వీళ్ళు కమిటీగా ఉంటారు, వీళ్ళు బాధ్యులుగా ఉంటారు. ఆ కింద ఉండేటువంటి గ్రామాల్లో కానీ, టౌన్లో ఉన్నటువంటి వార్డులో కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ కన్సర్న్ మండల పార్టీ ప్రెసిడెంట్తో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఎంపీపీ, జడ్పీటీసీ, మిగిలిన ముఖ్యమైన నాయకులు కూర్చొని డిసైడ్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలి. వాళ్ళ పరిధిలో కానీ సందర్భాల్లో నా దృష్టికి తీసుకొస్తే నేను ఎక్కడికక్కడ ఆ మండలాన్ని స్థాయికి సంబంధించి అధికారులందరూ ఆ మండల కమిటీ వాళ్ళ దీంట్లో కోఆర్డినేట్ చేసుకొని ఏది మంచిది, ఏది చెడు మీరు సమీక్షలు నిర్వహిస్తూ ఖచ్చితంగా ఎవ్రీ మంత్ నేను కూర్చుంటాను. ఏ చిన్న సమస్య కానీ నాకు మెసేజ్ రాగానే కన్సెంట్గా నేను కాన్స్టిట్యున్సీ నుంచి అవసరమైతే ఒకరిద్దరిని, ఎందుకంటే పంచాయతీరాజ్ కాకుండా జన్మభూమి కమిటీలు వేసి వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటున్నారని చెప్పి విమర్శలు చేస్తున్నారు. జన్మభూమి కమిటీ డెసిషన్ తీసుకోవడానికి ఏముండదండి. వీళ్ళందరూ కూర్చున్న తర్వాత ఏ గ్రామానికి ఎవరికి ఏది చేస్తే మంచిది అనేది అది చేస్తాం. ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి, ఇంతకుముందు వీళ్ళు మాట్లాడారు జన్మభూమి కమిటీలో వాళ్ళే పంచుకుంటున్నారని. ఇవాళ అర్జీ పెట్టుకున్న వాళ్ళు అందరికి ఇస్తున్నాం. ఇంకా జన్మభూమి కమిటీతో పనే ఉంది. హౌసింగ్ స్కీమ్ ఉంది, గొంతు చించుకొని అడుగుతున్నాం మేము మీటింగ్లో, ఇల్లు కట్టుకోండి, డబ్బులు ఉచితంగా ఇస్తున్నాం, మీరు మళ్ళీ ₹1 తిరిగి చెల్లించవసరలా, ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది డబ్బు, మీకు ఇచ్చే డబ్బు, ఇంకా పేదవారైతే మీరు రాళ్ళు ఇస్తున్నాను, ఇల్లు కట్టుకోండి అని మేము అడుగుతున్నాం. ఇంకా ఈ పార్టీ ఆ పార్టీ అని కానీ వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వకూడదని కానీ అసలు ఇంకెక్కడ ఉంది అసలు ఆ సందర్భం ఇంకా ఉత్పన్నం అయ్యే అవకాశం లేదు. రైట్. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ తీసుకుంటే కనుక ఇక్కడున్న బాపట్ల సమీకరణాల్లో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఓట్లు చీలిక, వర్గం ఓట్లు చీలిక ఇట్లాంటివన్నీ కూడా పిక్చర్లోకి వస్తాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ వర్గాలు ఏమి లేవు, ఒకటే ఉంది వర్గం. రెండో వర్గం ఏమి ఉండదు, ఒకటే వర్గం ఉంటుంది. అది తెలుగుదేశమే రెండో వర్గం. ఇక్కడ బాపట్ల వరకు
అటువంటిది ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆయన చరిష్మా వస్తే కనుక భవిష్యత్ ఇప్పుడు ఆ పరిస్థితి ఇక్కడ ఉండదు. ఎందుకంటే నేను కూడా గతంలో పీఆర్పీకి వెళ్ళొచ్చిన వాడిని. పీఆర్పీ తెలుగుదేశం నుంచి పీఆర్పీకి వెళ్ళొచ్చా. పీఆర్పీ నేను చిరంజీవి ఫ్యాన్సే, వెళ్ళాము చూసాము. ఒక సినిమా యాక్టర్గా చిరంజీవి మేము చిరంజీవి సినిమానా లేకపోతే సామాజిక వర్గం కూడా కలిసింది? చిరంజీవి సినిమా ఫ్యాన్స్గా వెళ్ళాము, అతని మీద అభిమానంతో వెళ్ళాము. అతను రాజకీయంగా ఎంత సమర్థవంతంగా పరిపాలన చేయగలడో చూసాం. దగ్గర సామాజిక వర్గం ఏం లేదు ఆలోచన, దగ్గరగా చూసాము. ఆయన ఎంతవరకు నిలబడి నెట్టుకొని రాగలుగుతాడో గమనించాము. అది రాజకీయంగా అతను మంచితనం కానీ లేకపోతే అతనికి రాజకీయంగా అంత అవగాహన లేకపోవడం వల్ల కానీ అతను సక్సెస్ కాలేకపోయాడు. మేము చెప్పాము అది కరెక్ట్ కాదు, కాంగ్రెస్తో కలవడం అసలు కరెక్ట్ కాదు, మనం తెలుగుదేశం మా పార్టీ మేము వెళ్ళిపోతాను, మేము తెలుగుదేశానికి వచ్చాము. ఇక సామాజిక వర్గాల పరంగా ఎవరు సామాజిక వర్గానికి వాళ్ళు సహజంగా మద్దతు ఇచ్చుకుంటుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ మొత్తంగా మేము బాపట్ల వరకు మా కమ్యూనిటీ పరంగా కూడా నేను ఎంతవరకు సహాయం చేయగలను అంత మ్యాక్సిమం చేశాను, చేస్తూనే ఉన్నాను. అది నిరంతర ప్రక్రియ. అది దాని రాజకీయంతో రాజకీయంతో సంబంధం అది సేవా కార్యక్రమాల్లో నేను మీకు చెప్పాను, 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే అందులో నా కమ్యూనిటీకి నేను కూడా ఈ ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ ఒక గౌరవం, ఒక గుర్తింపు వచ్చిందంటే ఒక కాపు సంఘం నాయకుడిగా కాపులకు రిప్రజెంట్ చేస్తాడు. కాపులకి ఏదైనా మేలు జరగాలంటే ఇతని వల్ల జరుగుతుందనే నమ్మకంతో ముఖ్యమంత్రి గారు నాకు అన్ని స్థాయిలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చిన మళ్ళీ రేపు ఎమ్మెల్యేగా నిలబెట్టిన ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకునిగా నాకు గౌరవం ఇచ్చారు ఆయన. దానివల్ల ఎంత మేలు చేయడానికి అవకాశం ఉంటుందో నా సామాజిక వర్గం ఖచ్చితంగా చేయాలి. అది నా డ్యూటీ, అది చేస్తూనే ఉన్నా. ఎందుకంటే ఈ జిల్లాలో గవర్నమెంట్ ఇచ్చింది అన్ని చోట్ల కాపు భవనాలు కట్టుకోమని, ప్రతి చోట 2 కోట్లు, 1,50,00,000 అట్లా ఇచ్చింది. కానీ మా నియోజకవర్గంలో ఇక్కడ సంఖ్యాపరంగా మా సామాజిక వర్గం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి ఒక శాశ్వతంగా ఒక కాపు భవన్ ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికంటే మనం ఏర్పాటు చేయాలని అందరికంటే ముందు నేను కట్టాను. దాదాపు 5 కోట్ల రూపాయలు పెట్టి కాపు కళ్యాణ మండపం కట్టి దాని మీద సంవత్సరానికి ఒక 20 లక్షల రూపాయలు ఆదాయం వస్తే ఆ 20 లక్షల రూపాయలు పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇవ్వాలి. భర్త జరిపోయినటువంటి ఆడవాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించడానికి వాళ్ళకి ఏదైనా కుట్టు మిషన్లు ఇవ్వటమా లేకపోతే గ్రైండింగ్ మిషన్స్ ఇవ్వటమా లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఆ ఫ్యామిలీ ఆ భర్త జరిపోయిన ఆడవాళ్ళకి కూడా కొంత సపోర్ట్ ఉంటుందని ఆ వచ్చే డబ్బులు ఒక 20 లక్షల రూపాయలతో 20 లక్షలు వస్తే 20 లక్షలు ఖర్చు పెడుతున్నాం, స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం వాళ్ళకి ఇంకా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి చదువుకోవడానికి కూడా హాస్టల్ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి చదువుకోవడానికి కూడా హాస్టల్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం, ఓల్డ్ ఏజ్ హోమ్ ఏర్పాటు చేస్తాం. కమ్యూనిటీ పరంగా మరి పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ ఏది ఉండదంటారు బహుశా నేను అనుకుంటా ఉన్నా. అది ఆ స్థాయిలో అంటే మళ్ళీ మీరు కలవబోతారని కూడా వార్తలు వస్తున్నాయి ఎంతవరకు? అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలుస్తారా లేదా అనేటువంటిది ఎన్నికల కంటే ముందు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఉపయోగం ఉంటుందని ఆయన అనుకుంటే ఆయన కలుస్తాడు. మనం పవన్ కళ్యాణ్కి దగ్గర కలుపుకోవటం వల్ల మేలు జరుగుతుంది, పార్టీకి కానీ ప్రభుత్వానికి ప్రజలకి మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే కలుపుకుంటారు. కలుపుకోవడం అనేది నియోజకవర్గాల స్థాయిలో జరగదు, అది పై స్థాయిలో జరుగుతుంది. అది జరిగినా నష్టం లేదు, జరగకపోయినా ఈ నియోజకవర్గానికి సంబంధించినంతవరకు నేనైతే చెప్పగలుగుతాను. కానీ ఓవరాల్గా స్టేట్ అంతా ఎలా ఉంటుందనే దాని గురించి నేను చెప్పలేను. కానీ ఇక్కడ వరకు మాత్రం ఆ ప్రభావం ఉండదని నేను ఎందుకంటే నా వల్ల ఏం జరుగుతుందనేది నా సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలుసు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఆపోజిషన్ పార్టీలు కానీ వాళ్ళు కానివ్వండి నారా లోకేష్ గారి మీద విమర్శలు కురిపిస్తూ ఉండడం, ఆయన శాండ్ మాఫియా అని చెప్పేసి అలాంటివి చేస్తున్నారని చెప్పేసి సరైన విచక్షణ లేదని చెప్పేసి విమర్శలు, అట్ ద సేమ్ టైం బాలకృష్ణ గారి మీద ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చారని చెప్పేసి విమర్శలు, ఇవన్నీ కూడా మీ పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా ఉంటాయా అని మీరు అనుకుంటున్నారా? సహజంగా ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ విమర్శల తీవ్రత పెరుగుతూనే ఉంటుంది అన్ని పార్టీల మీద. ఏ చిన్న కారణం దొరికినా ఈ చిన్న సందర్భంలోనైనా సరే దీన్ని కొద్దిగా ఎక్స్పోజ్ చేయాలని సహజంగా అనుకుంటారు. ఒక పార్టీలో ఉండేవాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. కానీ రాజకీయ కోణంలో మనం ఆలోచన చేయటం కంటే కూడా విధానపరమైనటువంటి అంశాల్లో విమర్శిస్తే దానికి మనం సమాధానాలు చెప్పగలుగుతాం. అలా కాకుండా నువ్వు అటు వెళ్ళొచ్చో ఎక్కడికి పోయొచ్చో అలా మాట్లాడి ఇలా మాట్లాడి దానికి ఎవరు ఇప్పుడు ఆధారాలు లేకుండా ఎన్ని ఆరోపణలు, శాండ్ మాఫియా అని ఇంకో మాఫియా అని ఎన్నైనా మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా మీద ఏదో విమర్శించారని. నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఏ ఒక్క విషయంలోనైనా ఏ ఒక్క వ్యక్తి దగ్గర నుంచి అయినా నా వల్ల ఏ పార్టీ వ్యక్తి అయినా
నా వల్ల ఒక చిన్న ఇబ్బంది ఈ 4.5 సంవత్సరాలుగా జరిగింది, చిన్న బాధ కలిగింది, ఇబ్బంది కలిగిందని చెప్పే మనిషి ఒక్క మనిషిని చెప్పమనండి చాలు. మీరు ఒక్కరిసారి చెప్పించండి. నా శత్రువుని కూడా, నాడు వైసీపీ అయినా బీజేపీ అయినా ఇంకో పార్టీ అయినా, నాకు తెలిసి వాడికి ఏదైనా సహాయం కావాలి అని నా దృష్టికి వస్తే నేనే వెంటబడి చేస్తా. రైట్. కాబట్టి మనకేమి ఆ ఇది లేదు, ఆధారం లేకుండా చేయొచ్చు, తప్పలేదు. ఎందుకంటే వ్యాఖ్యల్ని మాట్లాడడం, బాలకృష్ణ గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేసి ఇలా మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులు అని చెప్పేసి బురద జల్లే ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ వస్తుంది. ఆ మాటలు కూడా రికార్డులో ఉన్నవి కూడా వాస్తవమే కదా. దానివల్ల ఎటువంటి ప్రభావం పడుతుందంటారు తెలుగుదేశం ప్రచారానికి? తెలుగుదేశానికి బాలకృష్ణ గారు మాట్లాడిన దానికి బాలకృష్ణ గారు ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ వాస్తవానికి అవి సినిమాల్లో ఒక సినిమా హీరో గురించి ఇంకో సినిమా హీరోలు మాట్లాడుకోవటం వేరేమో, కానీ రాజకీయ పరంగా బాలకృష్ణ గారు విమర్శించడానికి ఏముంది? ఆయన ఒక ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గానికి పరిమితం, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నిర్ణయాలు తీసుకోరు. ఆయన సూచన సలహాలు మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ ఎలా ఇస్తారో అలా ఇస్తాడు ఆయన కూడా. ఆయన హిందూపూర్కి నియోజకవర్గానికి ఎమ్మెల్యే, అంతవరకే తప్ప మిగతాదంతా ఏముంటుంది, దాని ప్రభావం ఏమి ఉండదంట. అవన్నీ ఇవాళ ఆలోచించే పరిస్థితి లేదు. ఇవాళ పబ్లిక్ ఆలోచించేది ఒకటేనండి. నాకున్న అనుభవంలో ప్రజలకు ఎవరి వల్ల మేలు జరుగుతుంది, వాళ్ళకే ఓటేయడం జరుగుతుంది. 2, లోకల్గా ఉండే లీడర్. ఈసారి నేను అనుకుంటున్నా ఓవరాల్ పార్టీ, ఓవరాల్ పాలసీస్, ఒక పార్టీ ఒక ముఖ్యమంత్రి పాలసీస్ ఉంటాయి, వాటి మీద నిర్ణయం తీసుకుంటారు. 2, కంటెస్టెడ్ క్యాండిడేట్, పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరైతే బాగుంటుంది అనేటువంటి దానికి ఎక్కువ ప్రాతిపదికన ఈసారి నిర్ణయాలు ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు నాయకుడిని దగ్గర నుండి గమనిస్తున్నారు, అవేర్నెస్ బాగా పెరిగిపోయింది ప్రజల్లో. చేసే ప్రతి పనిని వీడి నాయకుడు ఏ విధంగా ఉన్నాడు, ఎంత జవాబుదారీతనంగా ఉన్నాడు, ఎంత నిజాయితీగా ఉన్నాడు, ఎంత బాధ్యత తీసుకున్నాడు, ఎంత ఇచ్చిన మాట మీద ఎలా నిలబడతా ఉన్నాడు, క్రెడిబిలిటీ ఏంటనేది చూస్తున్నారు. దాని ఆధారంగా ఎక్కువ శాతం ఓటింగ్ ఉంటుంది అనేటువంటిది నా నమ్మకం. అలాగే ఇంటింటికి వెళ్ళి నరేంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయడం జరుగుతుంది, చీరిచ్చి అలాగే ఇన్ని పథకాలు ఉన్నాయని చెప్పేసి ఆయన ప్రచారం చేయడం జరుగుతుంది. ఆయన కూడా టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆశపడడం జరుగుతుంది. మీ ఇద్దరి మధ్య ఏదో చిన్న విభేదం వచ్చింది, కానీ ఎవరు వచ్చినా కూడా ఆయన వస్తే ఆయన సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఈజ్ ఎ గుడ్ మ్యాన్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ ఆయనకి ఇస్తే మీరు ఆయనకి సపోర్ట్ చేస్తారా? పార్టీకి ఆ పరిస్థితులు ఉత్పన్నం కావండి. చాలామంది ఎన్నికల సందర్భాల్లో వస్తూ ఉంటారు, సీట్లు ఆశిస్తూ ఉంటారు. పార్టీలో మనం ఏం చేసాం, మనకి ఎందుకు ఇవ్వాలి, ఇవ్వవలసిన దానికి ఒక కారణం, గెలుపు, అన్నీ రకరకాలు ఉంటాయి. ఇకపోతే ప్రచారం, ఇంటింటి తిరిగి ప్రచారం చేసుకుంటూ అంటారా, దాన్ని ఎవరు కాదంటానికి ఏం లేదు, తప్పేముంది, ప్రచారం చేసుకునేవ్వండి. పార్టీ తరఫున ప్రచారం చేసుకోవచ్చు, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సహాయం చేయండి అని చెప్పుకోవచ్చు, తప్పేముంది దాంట్లో. ఆయన మీరు మా మంచి మిత్రుడే, కానీ చిన్న విభేదాలు వచ్చాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా ఆయన సపోర్ట్ చేస్తానని చెప్తున్నారు. మరి మీ నుంచి ఎట్లా ఉంది, సపోర్ట్ తీసుకుంటారా, సపోర్ట్ ఆశిస్తున్నారా? నాకు ఆ పరిస్థితి ఉత్పన్నం కాదు అని నేను ఖచ్చితంగా 100% పోటీ చేస్తాననే నమ్మకం నాకుంది. ఎందుకంటే బేసిక్గా నేను తెలుసు, నా మీద ఒక నమ్మకం ఈ నియోజకవర్గంలో ప్రజలకి, ముఖ్యంగా కార్యకర్తలకి. మీరు పోటీ చేస్తే సపోర్ట్ కోసం ఆయన అడుగుతారా? పోనీ అది కూడా ఉత్పన్నం కాదంటారు. అంటే సహజంగా నేను మీకు తెలుసు, నేను కొన్నిట్లో రాజీ పడలేను, కొన్నిట్లో కాంప్రమైజ్ కాను. అసలు నేను చాలామంది అనుకుంటారు మొండుడని, కాదు, నా విధానాలు అలాగ ఉంటాయి, నిర్దిష్టమైనటువంటి విధానం. ఇప్పుడు నేను ఉన్నాను, గాది వెంకటరెడ్డి గారి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో అతను రావటం ఈ నియోజకవర్గ ప్రజలకి శాపం. ఒకవేళ ఆయన టికెట్ ఇచ్చే పరిస్థితి వస్తే ఎవరికి? గాది వెంకటరెడ్డి గారికి. నేను చెప్తున్నాను కదండి, ఈ నియోజకవర్గంలో ఆయన పోటీ చేసి 10 సంవత్సరాలు ఉండటం ఈ నియోజకవర్గ ప్రజల యొక్క శాపం. పాప వాళ్ళు అది నేనంటూ బ్రతికుండగా అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. ఎందుకంటే నేను అడ్డుకునేది ఏంటండి బాబు, దుర్మార్గుల నుంచి నా నియోజకవర్గ ప్రజలు నేను కాపాడుకోకపోతే, నేను ఒక నాయకుడిని, నాకు ఒక నాయకత్వాన్ని నేను అడగటం, నేను ఒక నాయకుడిని చెప్పుకోవటం దేనికండి? నేను అదే చెప్తున్నాను, నా నియోజకవర్గంలో నా జనానికి నా మీద ఉన్న నమ్మకం అదే. ఏ పరిస్థితుల్లోనూ, ఎంత క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా తను రాజీ పడ్డు, ప్రజల పక్షానే ఉంటాడు, దేన్నైనా ఎదుర్కోగలడు అనే ఒక నమ్మకం. ఆ నమ్మకమే నాకు బలం. నా బలం సతీష్ అనేవాడి దగ్గర వెనక డబ్బు లేదు, బలమైన కులం లేదు ఇక్కడ. నా సామాజిక వర్గం
ఈ నియోజకవర్గం మొత్తాన్ని ప్రభావితం చేయగలంత శక్తివంతమైన సామాజిక వర్గం కాదు. అయినా నా బలం ఏంటంటే ప్రజలకు నేను ఏదైతే మాట చెబుతానో, ఏదైతే చేస్తానని ఖచ్చితంగా చెప్తానో అది చేస్తానని జనం ఒక నమ్మకం ఉంటుంది. జనానికి, ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకమే నా బలం. కాబట్టి మీరు అనుకునే ఆ పరిస్థితి మీరు చూసే ఉంటారు. ఆయన గాది వెంకటరెడ్డి గారి చేరి 2-3 ఏళ్ళు అయి ఉండొచ్చు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రులు చేసి, ఎమ్మెల్యే చేసి, ఈ నియోజకవర్గంలో క్యాడర్ని, పార్టీని, ప్రజల్ని, నాయకుల్ని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు ఒక మనిషిని ఎన్ని రకాలుగా హింసించవచ్చు అన్ని రకాలుగా హింసించి ఏ పార్టీలో ఉన్న నాయకులైనా సరే, అది తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్లో ఆయనతో పాటు ఉన్న నాయకులు కావచ్చు, వేరే పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, వేరే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి మళ్ళా అధికారం పోగానే అధికారం కోసం నువ్వు ఈ పార్టీలో చేరి పనులు చేసుకోవడం కోసం, మళ్ళీ ఏదో సంపాదించుకోవడం కోసం అది వేరే తీసేది. దానికి కూడా ఏం బాధలేదు, చేసుకోవచ్చు. అది నీ విజ్ఞతగా వదిలేసేసాం. కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఎంత దుర్మార్గాలు చేసి మా దగ్గరకు వచ్చి మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మీరు గమనించండి. ఆయన 2-2.5 సంవత్సరం అయి ఉండొచ్చు. ఒక్క కార్యకర్త కూడా ఆయన చేరతంటే ఆహ్వానించలా. చేరిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలుగా ఒక్క కార్యకర్త కూడా ఇంటికి వెళ్ళి, లేదా ఆయన వచ్చిన సందర్భంలో వెళ్ళి కలిసి ప్రయాణం చేసిన పరిస్థితి మీరు ఎవరి నుండి విచారించుకోండి, నేను చెప్తాను. అంటే క్యాడర్ మొత్తం కూడా ఎటువంటి విధంగా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. చెక్కు చెదరనే క్యాడర్ ఉందండి ఈ నియోజకవర్గంలో. చెక్కు చెదరనే కార్యకర్తలు, ఇంతమంది ఆశావాదులు ఉన్నా కూడా చెక్కు చెదరదు కూడా. అది ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. ఎందుకంటే నాయకత్వం మీద ఉన్న నమ్మకం. మనం కార్యకర్తకు భరోసానిచ్చారు. ఏ పరిస్థితుల్లోనైనా ఎన్ని ఇబ్బందులున్నా నేనే బాధ్యుడిని, నేను రక్షించుకుంటాను, నేను కాపాడుకుంటాను, ఈ నియోజకవర్గంలో గెలిపించుకుంటానని నేను చెప్పిన మాట మీద ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఉన్న నమ్మకం. అలాగే కోన రఘుపతి గారు అనడం ఏంటంటే బాపట్ల జిల్లా అవ్వాలి, జిల్లా అవుతే కనుక బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. దాన్ని మీరు ఏకీభవిస్తారా? జిల్లా అవ్వాలా? అయితే మంచిది. ఎక్కువ జిల్లాలు ఉంటే పరిపాలన సులభతరం అవుతుంది. అధికారికి ఇంకా కంఫర్ట్నెస్ వస్తుంది. 17 నియోజకవర్గాలు ఉన్నాయి ఈ జిల్లాలో. ఒక కలెక్టర్ గారు ఉండి జిల్లా మొత్తాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. అది చేస్తే రెవెన్యూ డివిజన్ అవుతుంది. బాపట్ల ఇమీడియట్గా ముందు రెవెన్యూ డివిజన్కి ప్రపోజల్స్ మూవ్ అయినాయి. బాపట్ల సబ్ డివిజన్ అవుతుంది. నెక్స్ట్ డెవలప్మెంట్లో జిల్లా అవుతుంది. జిల్లా అయితే పరిపాలన సులువు అవుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి ఒక్క నియోజకవర్గం అంటే ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలనే ఆలోచన ఆల్రెడీ కేంద్రం పరిశీలనలో ఉంది, ముఖ్యమంత్రి గారి పరిశీలనలో కూడా ఉంది. సబ్ డివిజన్ చేయాలనేది, ఎక్కువ డివిజన్లు పెంచారనుకోండి, ఆర్డీఓ అనేటువంటి వ్యక్తి 8-9 మండలాలకు ఒక అతను ఉంటాడు అప్పుడు. సో అప్పుడు ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఇంకా సజావుగా జరుగుతుంది, ప్రజలకు పనులు త్వరగా జరుగుతాయి అనేది వాళ్ళ ఆలోచన. అంటే జిల్లా వస్తేనే కానీ మెడికల్ పరంగా బాపట్ల డెవలప్ కాదు అని చెప్పేసి అనడం జరుగుతుంది. దానికి దీనికి ఏం సంబంధం అండి? వస్తే కానీ మరి స్పేస్ ఉండదు, హాస్పిటల్స్ రావు, ఫండ్స్ రావు, అవి రావు అంత చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది అక్కడ. ఆయన సరే, ఇప్పుడు రఘుపతి గారు చెప్పారనో ఇంకోటి చెప్పారనో కాదు, కానీ వాస్తవంగా మెడికల్ సర్వీస్ తక్కువ ఉన్నమాట వాస్తవం. దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి. దానికి రెవెన్యూ డివిజన్ అయిన తర్వాత కూడా కొంతమేర, ఇప్పుడు కార్యాలయాలు పెరిగిన తర్వాత అధికారులు పెరుగుతారు. అధికారులు పెరిగిన తర్వాత ఇక్కడ వచ్చేటువంటి పోయేవాళ్ళు జనాభా పెరుగుతారు. తద్వారా యాక్టివిటీస్ అన్నీ పెరుగుతాయి. ఒక మెడికల్ సర్వీసెస్ కదా, అన్ని యాక్టివిటీస్ పెరుగుతాయి. సో అటువంటిప్పుడు హాస్పిటల్స్ నేను అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి కొంత మార్పు ఉంది. 2-3 కొత్త హాస్పిటల్స్ కట్టారు. కొద్దిగా డాక్టర్లు కూడా వచ్చారు, 1-2. నెక్స్ట్ ఇయర్కి అది ఇంకా ఇంప్రూవ్ అవుతుందని నేను అనుకుంటాను. సో జిల్లా వస్తేనే మెడికల్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది అనేది వాస్తవం కాదు అంటారా? దానికి లింక్ లేదండి? దానికి దీనికి లింక్ లేదేమో అనుకుంటున్నాను నేను. జిల్లా వస్తే మంచిదే. జిల్లా వస్తే దానికి చెప్పాను కదా, జిల్లా వస్తే కలెక్టర్ గారు ఇక్కడికే వస్తారు, జిల్లా అధికారులు అందరూ ఇక్కడే ఉంటారు. అప్పుడు ఇంకొన్ని యాక్టివిటీస్ పెరుగుతాయి కదా. రైట్. సో ఇప్పుడు మీ మొత్తం మీద ప్రభుత్వంలో కూడా ఒకవేళ కీలకంగా మీరు ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉంటూ వస్తారు. ప్రత్యేక హోదా గురించి కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటం అందరూ చేస్తున్నారు. అంటే పక్షం విపక్షం అని కాకుండా అందరూ కూడా ప్రత్యేక హోదా కావాలి అనుకుంటూ ఉన్నారు. మీ యొక్క వైఖరి ఎలా ఉంటుంది? ఇప్పుడు బీజేపీ అక్కడ వస్తుందా రాదా అనే కండిషన్ పక్కన పెడితే ప్రత్యేక ఈసారి ఎవరు వచ్చినా ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఈ రాష్ట్రంలోకి వచ్చి ఓటు అడిగేటువంటి పరిస్థితి ఉండదు. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇంకొకడైనా. ఇప్పుడు నిన్న మొన్న జగన్ కూడా అంటూ ఉన్నాడు, ఎవడు ప్రత్యేక హోదా ఇస్తానంటే అడిగి చేయకూడతానని. కాంగ్రెస్ నేను ఇస్తే రాహుల్ గాంధీ, రఘువీరారెడ్డి చెప్తా ఉన్నారు మీ స్టేట్లోకి అడుగు పెట్టమని. అది తప్పనిసరి అవుతుంది.
పక్కన ఉన్న రాష్ట్రాలు కూడా ఇవాళ ఒప్పుకునే పరిస్థితి వచ్చేసింది కదా. ఒకవేళ మళ్ళీ బీజేపీ వస్తే వాళ్ళు ఇవ్వనని బీజేపీ వచ్చినా కూడా ఎక్కడ బీజేపీ రావడానికి నాకు తెలిసినంత మటుకు అవకాశం ఉండదేమో అనుకుంటా ఉన్నాను. తృతీయ ఫ్రంట్ ఆల్టర్నేటివ్ వస్తుంది, అందరు కలిసి అవుతారేమో అనేటువంటి ఆలోచన ఉంది. అటువంటప్పుడు మనం బలంగా ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న సాధించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో కేంద్రంలో ఉన్న మిగిలిన పార్టీలను ప్రభావితం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆటోమేటిక్గా అది సాధించగలుగుతాడని నమ్మకం జనాల్లో వస్తుంది కదా సహజంగా. సో ప్రత్యేక హోదాకైతే కట్టుబడే ఉన్నారు 100% కదా, అందులో అనుమానం ఏముంది. అంటే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడం అనే ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆంధ్ర ఎన్నికల మీద పడుతుంది అంటారు. అది ఎఫెక్ట్ అని కావడం కాదని అక్కడ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్గా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళతో కలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, కలిశారు. ఇక్కడ మనకు కలవాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఎన్నికల కంటే ఒక నెల అంతకంటే ముందుగా మనం కలిసి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరితోనైనా. రైట్, మనం ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలనుకుంటే ఒక నెల ముందు దాని మీద కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకొని, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారంటే ఏ నిర్ణయం అయినా పార్టీ క్యాడర్తో మాట్లాడతారు, టెలికాన్ఫరెన్స్ తీసుకుంటారు, అందరితో మాట్లాడతారు, అందరూ ఒపీనియన్స్ అన్ని స్టేజెస్లో డిస్కషన్ పెడతారు. నెక్స్ట్ క్యాడర్తో డిస్కషన్ పెడతారు. క్యాడర్ మొత్తం దగ్గర ఐవీఆర్ఎస్ తీసుకుంటారు, మన అభిప్రాయం మనం ఎలా వెళ్తే బాగుంటుంది అనేది అభిప్రాయం. నెక్స్ట్ ఇంకా క్రింది స్థాయిలో ఉన్న పబ్లిక్కి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక 10,000 మందినో 15,000 మందినో ర్యాండమ్గా శాంపిల్ తీసుకుంటారు. తీసుకొని మనం వెళ్ళటం వల్ల మంచి జరుగుతుందా, కేంద్రంతో మేలు జరుగుతుందని ఆయన లాజిక్గా అడుగుతారు. దాని మీద పబ్లిక్ ఒపీనియన్ ఫేవర్గా ఉంటే కలవచ్చు, లేదు వద్దు మనకు అవసరం లేదు మనం స్వతంత్రంగా వెళ్తే మంచిదంటే అట్లా చేస్తారు. కేసీఆర్ గారి ఎఫెక్ట్ కూడా ఉండదంటారా? ఆయన హైదరాబాద్ కేసీఆర్ గారు వాస్తవంగా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే బాడుగు దండగా, 4 రోజులు రూమ్లో ఉంటే రూము దండగా, ఏమవుతుంది? ఆయన ఇక్కడ ఓటు ఉందా? లేదు కదా. అంటే చంద్రబాబు అగేన్స్ట్గా ఆయన ప్రచారం ఏం చేయగలరు? ఆయన చాలా చెప్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ నేను తీసుకుంటూ కూడా ఏం చేయట్లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఏం చేయకపోతేనే ఇన్ని అవుతాయా? అవి ఆయన స్టేట్ గురించి మాట్లాడుకోవచ్చు, చెప్పుకోవచ్చు, కానీ ఏపీ గురించి ఆయన ఏం చెప్పగలరు? ఇండైరెక్ట్గా ఏదైనా జగన్మోహన్ రెడ్డికో పవన్ కళ్యాణ్కో లేకపోతే మరొకరికో జగన్ గారితో ఆల్రెడీ ఒక ప్రతిపాదన నడిచింది కదా, సపోర్ట్ చేయొచ్చు. ఇండైరెక్ట్గా చేయొచ్చాము, కానీ డైరెక్ట్గా చెప్పానుగా ఆయన వస్తే బాడుగు దండగా, 10 బళ్ళు వేసుకొస్తే ఆయిల్ దండగా, ఏముంది ఇక్కడికి వచ్చేసారు. అదేం ఆయన వల్ల ఏమి ఉండదు, కానీ ఓవరాల్ వెనకుండి ఏదైనా సహాయం చేస్తే సహాయం చేయొచ్చు. దానివల్ల మనకు వచ్చే పక్క రాష్ట్రాల వాళ్ళు సహాయం చేస్తే మనకేదో నష్టం జరుగుతుందని ఆలోచించే అంత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ. అభద్రతా భావం తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు ఎక్కువైంది అని చెప్పేసి కూడా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం అంటారు? ఎవరికి వస్తుంది అభద్రత ఉందని? ఎవరికి చెప్పారు? జగన్మోహన్ రెడ్డికి చెప్పారా ఎవరైనా? అట్లా ఏం ఉండదండి. ఇది ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకో. తెలుగుదేశం పార్టీలో ఒకరినొకటి ఎక్కువగా సబ్మిసివ్గా ఉన్నారు, అంత అటాకింగ్గా లేరు. చంద్రబాబు నాయుడు బాగా డిఫెన్సివ్ మైండ్ సెట్లో ఉన్నారు మోదీ దగ్గర, బీజేపీ దగ్గర అని చెప్పేసి 4 ఏళ్లలో ఏముంది, 2-3 నెలల్లో మోడీ వెళ్ళిపోతాడు. ఇంకా ఆయన గురించి ఈయన భయపడాల్సిన అవసరం ఏముంది? 2-3 నెలల్లో ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా లాస్ట్ 1 year నుంచి ఫైట్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారే. దేశంలో ఎవ్వరూ మాట్లాడడానికంటే ముందు 4 అడుగులు ముందుకేసి మోడీ గురించి అటాకింగ్ మోడ్లో మాట్లాడింది ఒక్క చంద్రబాబు నాయుడు గారే. తర్వాత ఎవరైనా మాట్లాడారేమో, కానీ అది కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినంత స్పీడ్గా ఎవరు మాట్లాడాలి, అంత రెస్పాండ్ అవ్వాల, ఎవరు అంత ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు. సో అభద్రత లేదంటారు. ఎటువంటి అవసరమే ఉంది ఎన్నికలకి వెళ్తానికి? ఇప్పుడు ప్రజలకి వాళ్ళు ఏం మేలు చేయాలనే దాని గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆయన 2,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఇప్పుడు ఇచ్చే మేలు మనమే 5 రెట్లు పెంచాం, 5ని 10 రెట్లు చేయాలనుకున్నారు. జనవరి 1 నుంచి ఈ జనవరి నుంచి ఇచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రైతుల గురించి ఆలోచన చేస్తున్నారు. పెట్టుబడి నిధి ద్వారానా లేకపోతే గిట్టుబాటు ధరలో సపోర్ట్ చేయటమా? ఇప్పుడు ఆల్రెడీ మనం ఫార్మ్ మెకనైజేషను, మెడిసిన్స్, విత్తనాలు అన్నిట్లో సబ్సిడీస్ ఇస్తున్నాం, దానివల్ల సపోర్ట్ ఇస్తున్నాం. ఆ సపోర్ట్ కంటే మించి ఇంకేం ఇవ్వాలనే దాని గురించి ఆలోచన చేస్తున్నారు ఆయన. కానీ ఖచ్చితంగా ఆయన తీసుకునే నిర్ణయం మాత్రం రైతులకు మరింత మేలు జరిగే విధంగా ఉంటుందని మాత్రం నేను చెప్పగలుగుతా. ఎందుకంటే అంత ఎఫెక్ట్గా ఆయన ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు ఏదైతే పెన్షన్స్ తీసుకునే వాళ్ళు ఎలా ఎక్కువ నెంబర్ని కవర్ చేసాం, నెక్స్ట్ రైతులు, నెక్స్ట్ మహిళలు, యువతకు సంబంధించి ఆల్రెడీ ఈ నిరుద్యోగ భృతి ఉంది, దాన్ని కూడా మరి ఏమైనా ఎన్హాన్స్ చేయాలనే ఆలోచన కూడా ఉన్నట్లుగా. ఇట్లా ఏదో ఒకటి ఇంప్రూవ్మెంట్స్ ఇంతకు ముందు చేసిన దాన్ని, అంటే అప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని చేసాం, ఇప్పుడు కొంత బెటర్మెంట్ వచ్చింది కాబట్టి. అంటే ఒక క్వశ్చన్, లోటు బడ్జెట్లో ఉండి అవకాశాలు తక్కువగా ఉన్నాయి, రెవెన్యూ తక్కువ అయినా కూడా ఇన్ని తాయిరాలు ఇవ్వడం, ఇంత సంక్షేమ పథకాలు చేయడం అనేది ట్యాక్స్ పేయర్స్ డబ్బులు తీసుకెళ్ళిపోవడమే కదా? కాదు. ఇప్పుడు వెల్ఫేర్కి
డెవలప్మెంట్కి రెండింటికి సమానంగానే ఖర్చు పెడతా ఉన్నారు. పెన్షన్స్, రేషన్ కార్డులు ఇవన్నీ ఎట్లా ఇస్తా ఉన్నామో రూట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు మీరు అంటే నేను తెలుగుదేశం పార్టీలో సభ్యుడిగా చెప్పడం కాదు, కానీ ఇప్పుడు జరిగినంత డెవలప్మెంట్ విలేజ్ లెవెల్లో ఇంతవరకు స్వాతంత్రం వచ్చినా జరగలేదు, జరగదు కూడా. అవి సెంట్రల్ గవర్నమెంట్ కన్వర్జెన్సీయా, ఇంతకుముందు వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? పనికి ఆహార పథకం ఇంతకుముందు, ఇది ఇవాళ కొత్తగా వచ్చిన పథకం కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. ఎంజీఎన్ఆర్జీస్ అనేది ఇంతకు ముందు నుంచి కూడా ఉంది, పేరు మార్పేదే ఏదైనా. దాన్ని ఈ మాదిరిగా కన్వర్జెన్సీకి సెట్ చేసి కన్వర్జెన్సీ తీసుకొచ్చి మన డబ్బు ఆ డబ్బు కలిపి చేసే ఆలోచన ఎందుకు చేయలేకపోయారు? రైట్. చేయబట్టేగా ఇవాళ ఒక్కొక్క విలేజ్లో 10 లక్షలు కూడా ఖర్చు పెట్టుండ్రు. గడిచి 10 సంవత్సరాల్లో 10-15 లక్షలు కూడా ఖర్చు పెట్టుండ్రు రోడ్లకు కానీ కాలువలకు కానీ పంచాయతీ బిల్డింగ్. అయితే ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్కొక్క విలేజ్లో కనీసం 3-4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎలా చేయగలిగాం? అంటే కొంతమంది డబ్బు ఖర్చు అవుతుంది కానీ అభివృద్ధి లేదు, ఉండట్లేదు, అంతా కూడా స్వాహా అంటున్నారు చాలామంది. మీరు ఎవరో అనుకుంటా దాన్ని తీసి పక్కన పెట్టండి. నేను మా బాపట్ల నియోజకవర్గంలో నేను ఇస్తాను 100% పూర్తయిన పంచాయతీలు అని చెప్పి నేను లిస్ట్ ఇస్తాను. మీరు వెళ్ళి మీ కెమెరా పెట్టుకొని తిరగండి. ఏదైనా తేడా ఉంటే గ్రామాలు 100% గ్రామాలు, ఆ గ్రామంలో కనీసం ఒక 100 మీటర్లు 10 మీటర్లు కూడా రోడ్ వేయాల్సిన పని లేని గ్రామాలు ఉన్నాయి. వేసేసామన్నీ. ఇంకా చేయాల్సింది. ఇంకా మేము ఇప్పటికీ 100% పూర్తి చేసినవి ఒక 10 గ్రామాలు చేసాం. 90% చేసినవి ఒక 10-15 గ్రామాలు చేసాం. ఈ టర్మ్ ఇంకొక 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంటే 100% చేయాలి. 100% అయిపోద్ది, అందులో ఏం డౌట్ లేదు. అలాగే బీజేపీ ప్రస్తావన వచ్చింది కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు నాయుడు నాయకత్వం గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరుగుతూ వచ్చింది. దాని పట్ల మీ యొక్క స్పందన ఏమైనా ఉంటుందా? ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా? కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి మనం చెప్పేది ఏముందంటే, ఏం చెప్పాలి ఆయన గురించి? ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు కాబట్టి మోడీ గారికి సపోర్ట్గా ఆయన తరపున ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ పొరపాటున జగన్మోహన్ రెడ్డి ఏమట అనుకున్న ప్రకారం వెళ్ళిపోయి ఉంటే ఆయన పక్షాన్ని మాట్లాడి ఉండేవాడు. అనుకున్న ప్రకారం అంటే కుదిరిందంట. ఆల్రెడీ ఆయన గుంటూరు టౌన్లో మొత్తం ఫ్లెక్సీలు పెట్టారు కదా, రేపు ఉదయం చేరబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో, మళ్ళీ ఆగిపోయారు. అది వాళ్ళ ఇష్టం, అది దానికి చేరకపోవడం అది ఆయన ఇష్టం. కానీ విధానపరంగా మనల్ని విమర్శించడానికి, తెలుగుదేశం పార్టీని విమర్శించడానికి కారణాలు లేవు. ఈ రాజకీయ కోణంలో అంటారా, ఒక పార్టీ ఇంకో పార్టీ మీద మాట్లాడుకుంటూ ఉండాలి, అది నిరంతరం జరిగే ప్రక్రియ. వాటిని ప్రజలు కూడా పెద్దగా విశ్వాసం వ్యక్తం చేయరు, నమ్మరు, విశ్వసించరని నేను అనుకుంటా ఉన్నా. అంటే ఆ వ్యాఖ్యలకు తోడుగా తలసాని గారు కూడా చంద్రబాబు నాయుడిని భరిస్తూ వచ్చారు ఆంధ్ర ప్రజలు, ఇప్పుడు కేసీఆర్ వస్తున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అని చెప్పేసి ఆయన కూడా వ్యాఖ్య చేయడం జరిగింది. తలసాని గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా? ఆయన ఏదో ప్రైవేట్ కార్యక్రమాలకు వచ్చారు, అక్కడ తెలంగాణలో ఒక ఎమ్మెల్యే, ఇంతకుముందు మన పార్టీలో మిత్రుడిగా ఉన్నారు. సహజంగా మిత్రులు ఉంటారు, పార్టీలో కలిసి పనిచేసినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు కలిసి ఒక పార్టీలో ఉన్నప్పుడు ఎక్కడున్నా, ఇప్పుడు తెలంగాణలో కూడా ఇక్కడ ఉండేవాళ్ళకి అక్కడ మిత్రులు ఉంటారు. వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రైవేట్ కార్యక్రమాలు, అక్కడ జీవితం అంటే రాజకీయం ఒకటే కాదు, వ్యక్తిగతంగా ఎవరికి ఉండే అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ రాజకీయ కోణంలో ఆయన విమర్శలు చేయకుండా ఉంటే బాగుండేది. తలసాని గారు కూడా రాజకీయ కోణంలో విమర్శలు చేయకుండా ఆయన వచ్చిన కార్యక్రమాలు చూసుకుని వెళ్ళిపోతే బాగానే ఉండేది. ఇక కేసీఆర్ రావటం, చెప్పానుగా, కేసీఆర్ రావటం వల్ల మేలు జరుగుద్దా నష్టం జరుగుద్దా అనేటువంటిది 2019 తర్వాత డిసైడ్ అవుతుంది. దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని. లోకేష్ గారి నాయకత్వం గురించి, ఎందుకంటే పార్టీలో గట్టిగా సెకండ్ ఇన్ ర్యాంక్ ఎవరైనా ఉన్నారంటే కనుక లోకేష్ అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అది ఎంతవరకు నిజం ఆయన నాయకత్వం గురించి? అట్లా ఏమి ఉండదండి, నాకు తెలిసిన మటుకు ఉండదు. లోకేష్ బాబుకి ఏదైతే అప్పచెప్పారో వాటికి సంబంధించి అతనే ముఖ్యమైన నేత. ఆయనకి ఐటీ కానీ పంచాయతీరాజ్ కానీ ఆ శాఖలకు సంబంధించి ఆయనే నిర్ణయం తీసుకోవాల్సిందే, అది ఆయనే తీసుకుంటాడు. పార్టీలో కూడా ఆయనకు ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన కొన్ని వింగ్స్కి ఆయన హెడ్గా ఉన్నాడు. ఆ వింగ్స్ వరకు ఆయన చూస్తాడు. చూసి అల్టిమేట్గా సీఎం గారు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత చెప్తారు. అన్ని లోకేష్ బాబు గారు చేయలేడు కదా. లోకేష్ బాబు గారు ఆయన ఎంతవరకు చేయగలుగుతాడో ఆయన సామర్థ్యాన్ని బట్టి ఆయన బాధ్యత అప్పచెప్తారు. ఆయనకు అప్పచెప్పిన బాధ్యత వరకు ఆయన చూస్తాడు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు బ్రీఫ్ చేస్తారు. ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ఇచ్చిన రిఫర్మేషన్ బట్టి ఫైనల్ డెసిషన్ మళ్ళీ సీఎం గారే ఉంటుంది తప్ప ఎటువంటి ర్యాంక్స్ అట్లా ఏమి ఉండదు. ఆయన స్పీచెస్ని కూడా ఇప్పుడు కామెడీ చేసి చేస్తున్న పరిస్థితి, మీమ్స్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ, ట్రోల్స్ చేస్తున్న ఏమండి, మనం రావటంతో మహానాయకులు, జాతీయ నాయకులు, కథానాయకులు అయిపోరు. అంటే ఆయన జీన్స్ అనేది ఉంది కదండి, చంద్రబాబు ఉంది కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే
ఆయనకున్న వయసుకి ఆయనకున్న అనుభవానికి ఆయన చేస్తుంది చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. విమర్శించడం ఏముంది, చిన్న చిన్న పొరపాటు. ఇంకోటంటే పడదారిన వచ్చారు, ఎమ్మెల్సీ తరఫు మినిస్టర్ అయ్యారు, ప్రజల నుంచి రాలేదు, ఎన్నుకోబడలేదని చెప్పేసి కూడా విమర్శలు చేస్తూ ఉండడం జరుగుతుంది. కంపారిజన్ అటు కేటీఆర్కి ఈయనకి, ఇటు జగన్కి ఈయనకి కంపారిజన్స్ ఇవన్నీ కూడా జరుగుతూ వస్తూ వచ్చాయి నాయకత్వం. ఇప్పుడు జగన్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించినట్టుగా ఈయన డబ్బులు సంపాదించలేడేమో. ఎమ్మెల్సీ అంటే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి కదా. అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన పోటీ చేయకపోతే, ఆయన ప్రజల్లోంచి రాలేకపోతే, పోటీ నుంచి తప్పుకుంటే అప్పుడు మాట్లాడితే ఏమన్నా బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, ఆయన ఒక మంత్రిగా చేయాలని పార్టీ నాయకత్వం అంతా కోరుకున్నారు, కేడర్ కోరుకుంది. సో వేరే ఏ సోర్స్ నుంచి రావాలి, సోర్స్ ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్ లేవు. సో ఎమ్మెల్సీని చేశారు. రేపు అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాడు. ఆయన పోటీ చేసి జనంలోంచి వస్తాడు. అసలు అందులో పోటీ చేయలేకపోవడానికి ఏముంది, ఎక్కడ పోటీ చేసినా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కాన్స్టిట్యూన్సీ మా కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయండి, మా కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయండి, మేము తప్పుకుంటామని వాలంటీర్గా చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే మాట్లాడారు. మా దగ్గర చేయండి, మా దగ్గర చేయండి అని. అది పెద్ద బేస్లెస్. వాటిలో మనం ఏం మాట్లాడటానికి ఏం లేదు. సో మీరు ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఆయన వింగ్స్కి నాయకత్వం వహించేది కానివ్వండి, ఆయన పరిధిలో ఉన్న వాటన్నింటికీ సాటిస్ఫైడ్గా ఉన్నారా మీరు? ఖచ్చితంగా. ఇప్పుడు మెంబర్షిప్ ఇది ఉంది. ఆయన బాధ్యత తీసుకోకపోతే ఇన్ని లక్షల మంది అయ్యేవాళ్ళు కాదు, ఇంత క్యాడర్ వచ్చేది కాదు. మన కాన్స్టిట్యూన్సీలో, బాపట్ల కాన్స్టిట్యూన్సీలో మేము మ్యాక్సిమం హైయెస్ట్ ఇచ్చాం, టాప్ స్టేట్లో సెకండ్ వచ్చాం. మరి ఆయన ఇన్స్పిరేషనే కదా. సో ఇప్పుడు 4-5 కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఏదో ఒక దాంట్లో చిన్న చిన్న పొరపాట్లు సహజంగా జరుగుతాయి. ఆయన ఇప్పుడు తీసుకున్నటువంటి బాధ్యత ఆయన నడిపించేది చాలా ఎక్కువ, ఓవర్లోడే నాకు తెలిసిన మటుకు. అదే అన్నిట్లో 100% ఎట్ ఎ టైం తెచ్చుకోలేరు ఎవరో. కొంత టైం పడుతుంది, 100% సక్సెస్ అవుతాడు, అందులో ఏం డౌట్ లేదు. కష్టపడతాడు, టెక్నాలజీని బాగా ఇంటిగ్రేట్ చేసాడు పార్టీకి, అన్ని గవర్నమెంట్లో. సో దానివల్ల ఇవాళ చాలా ఈజీ అయిపోయింది, చాలా పనులు చాలా ఈజీ అయిపోయింది. రైట్. అండ్ ఫైనల్గా మీరు కనుక ఎలక్షన్ క్యాంపెయిన్స్కి వెళ్తున్నప్పుడు నన్ను ఎన్నుకుంటే బాపట్లకి ఇది చేస్తా అని చెప్పే హామీలు ఏమైనా ఉన్నాయంటే ఈగిల్ మీడియా ద్వారా మీరు ప్రజలకి? నమ్మకంగా పనిచేస్తా, నిజాయితీగా ఉంటా, కష్టపడతా, మోసం చేయను, నా వల్ల ఎవ్వరికి ఇబ్బంది జరగదు. ఏం చేస్తారు? ఏది ప్రజలకి ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమైతే ఆ సందర్భంలో నేను ఉంటా, అంతవరకు గ్యారెంటీ. నేను 2014లో చెప్పా, నేను నాయకుడిని అవటం కోసం పోటీ చేయట్లేదు, ఒక సేవకుడుగా ఉండటం కోసమే పోటీ చేస్తున్నానని చెప్పా. సేవకుడు కంటే అప్పుడు దాకా ఉన్న ప్రజలకి రక్షణ లేదు. మాకు సేవ చేయకపోయినా పర్వాలేదు, కానీ దుర్మార్గుల నుంచి మమ్మల్ని రక్షించనేటువంటి పరిస్థితి ఉంది అప్పుడు. అంటే 10 సంవత్సరాలు మేము చూశారు, ప్రజలు చూసిన తర్వాత మాకు ఏం చేయకపోయినా పర్వాలేదు, మా మానాన్న మమ్మల్ని బతకనిస్తే చాలు, స్వేచ్ఛగా స్వతంత్రంగా మేము బతికితే చాలు అనేటువంటి పరిస్థితులు 2014 ఉంది. అప్పుడు చెప్పా, నేను సేవకుడుగా ఉంటా, రక్షకుడుగా ఉంటాను. నేనుండగా ఈ నియోజకవర్గంలో ఒక చిన్న పొరపాటు, చిన్న ఇబ్బంది, చిన్న సమస్య, గొడవ, ఒకరిదొకరు లాక్కోవటం, ఒకరినొకరిని ఇబ్బంది పెట్టడం, ఒకరినొకరు బాధించడం, ఒకరి స్వేచ్ఛకి ఇంకొకరు భంగం కలిగించడం, ఇది జరగనివ్వకుండా నేను రక్షకుడుగా ఉంటానని చెప్పా. నేను ఎమ్మెల్యే అవ్వకపోయినా మళ్ళీ ఎమ్మెల్సీ అవుతానో నాకు తెలియదు. ఇన్ఛార్జిగా ఉన్నా, 1 సంవత్సరం ఇన్ఛార్జి ఉన్నా, ఈ 4 సంవత్సరాల నుంచి ఎమ్మెల్సీగా ఉన్నా. అయినా రౌడీయిజం, గూండాయిజం, దౌర్జన్యం, దోపిడీ, అరాచకాలు ఉన్న మండలాలు ఉన్నాయి. అయినా కూడా చిన్న సమస్య లేకుండా స్వేచ్ఛగా, ప్రశాంతంగా, ఎవరిది వాళ్ళు ఆనందంగా గడిపే విధంగా చేయడంలో సఫలీకృతం అయ్యాం. ఎందుకంటే నేను ఎక్కడ పార్టీ క్యాడర్ కానీ, నా పక్కన ఉండే నాయకులు కానీ, ఎవరినైనా కానీ తప్పు చేసేవాడిని నా వెంట పెట్టుకోనేమో, నా వెంట రావడానికి నేను ఇష్టపడను. ఏ నాయకుడు కూడా అటువంటి తప్పు చేసేవాడిని సమర్థించినా కూడా నేను ఒప్పుకోను. తప్పు చేసినవాడు మన పరిధిలో ఉండటానికి లేదు. ఒకసారి తప్పని జరిగితే చెప్తాం, బాబు పద్ధతి మార్చుకొని నడవడిక ఉంటే పార్టీలో ఉండటం, లేకపోతే మాత్రం పార్టీకి చెడ్డ పేరు, వ్యక్తిగతంగా నేను ఇంకొకటి కూడా ఏంటంటే, నాకు రాజకీయాల్లో ఉంటే అన్నలు, తమ్ముళ్ళు, బావమర్దులు, బావలు, చుట్టాలు, బాబాయిలు, అక్కాయిలు అందరూ వస్తారు. ఇది మధ్యవర్తులుగా ఆడికి ఆ పని చేయాలి, ఇడికి పని చేయాలి, లేదా మేము ఆ పని చేసి పెడతాం, మేము ఈ పని చేసి పెడతాం, అట్లా ఇట్లా ఆడి. నాకు ఇన్ని సంవత్సరాల్లో నేను కార్యకర్త స్థాయి నుంచి వచ్చే ఇక్కడ దాకా నా తరపున ఒక పని నేను చేయించగలనని చెప్పగలిగిన వాడు ఒక్కడు లేరు. నా తరపున మధ్యవర్తులుగా ఉండేవాడు ఒక్కడు లేడు, ఉండడానికి వీల్లేదు.
నేనుంటే నేను ఒక్కడే పని చేసి పెట్టాలి. పార్టీ నాయకత్వం ఏ గ్రామంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకత్వం మొత్తం కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తేనే ఆ పని జరుగుతుంది. తప్ప నేను ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి నేనే పని చెప్తే ఆ పని ఆ గ్రామంలో జరిగే పరిస్థితి ఉండదు. అసలు నాకు ఎవరైనా పైనుంచి రికమెండ్ చేసి ఫోన్ చేసి చెప్తే పలానా గ్రామంలో పలానా పని ఉంది, అది మీరు చేయాలని నన్ను ఎవరైనా ఫోన్ చేసి అడిగారు అనుకోండి రికమెండేషను, నేను వాళ్ళకి ఒకటే చెప్తా, మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆ గ్రామంలో ఉన్న మా నాయకత్వం మొత్తాన్ని కూర్చోబెడతా. నేను మా నాయకత్వానికి చెప్తా, మీరు వెళ్ళండి, కూర్చోండి, మా వాళ్ళతో మాట్లాడండి, మీరు కన్విన్స్ చేయండి, అయ్యా మాకు ఈ సహాయం చేయండి, ఈ పని చేయండి. అక్కడ ఉండే నాయకత్వం అంతా, ఆ గ్రామంలో ఉండే నాయకత్వం అంతా అది మంచిది, ఆ పని చేయాలంటేనే నేను ఆ పని చేస్తాను. తప్ప నేను ఇక్కడ నిర్ణయం తీసుకొని దాన్ని బలవంతంగా వాళ్ళ మీద అమలు పరచడం అనేది జరగదు. అసలు నేను అలా చేయలేదు కాబట్టి నా క్యాడర్ స్ట్రెంత్ అయ్యారు. ఎక్కడికక్కడ క్యాడర్ స్ట్రెంత్ అయ్యారు. నా పార్టీలో ఉండే పదవిలో ఉండే ప్రతి ఒక్కడు స్ట్రెంత్ అయ్యాడు. మండల పార్టీ ప్రెసిడెంట్స్ 3 మండల పార్టీ ప్రెసిడెంట్స్, ఓ టౌన్ పార్టీ ప్రెసిడెంట్, సెక్రటరీస్ 4 క్రియాశీలకంగా ఉంటారు. పార్టీ క్యాడర్ని ఆ టీం మొత్తాన్ని స్ట్రెంథన్ చేసుకుంటారు. ఏ విలేజ్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా వాళ్ళు అక్కడ కూర్చుంటారు. నామినేటెడ్ పోస్టులో ఉండేవాడు, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కానీ, తెలుగు రైతు అధ్యక్షులు కానీ, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ ఏ చిన్న ఇష్యూ వచ్చినా వెంటనే పొద్దున్నే వెళ్ళిపోతారు మా వాళ్ళు అక్కడికి. వెళ్ళటం, అక్కడ ఏదైనా సమస్య ఉంటే అప్పటికప్పుడు దాన్ని సెటరేట్ చేసి మళ్ళీ తిరిగి రావాలి. నాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ చెప్పాలా, సెట్ అయిపోయింది, ఏం ప్రాబ్లం లేదు. సో అదే పందాన్ని కొనసాగిస్తాను. అదే పందా, ఏంలో ఒకటే నేను చెప్పాను కదా, ఈ నియోజకవర్గ ప్రజలకి ఈ ప్రాణం ఉన్నంత వరకు దుర్మార్గుల్ని ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వను. వాళ్ళ నుంచి నేను ఈ నియోజకవర్గాన్ని, నియోజకవర్గ ప్రజల్ని కాపాడతా. 1, 2, నాకు చేతనైన మేర, ఎంత మేర మనం చేయటానికి, ఎంత పని చేయటానికి అవకాశం ఉన్నా అంతా నేను చేస్తా. 2, పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అన్నీ చేయాల్సినవన్నీ చేస్తాం, అది రొటీన్. అది మించి కూడా వ్యక్తిగతంగా నేను సంపాదించే ప్రతి రూపాయి ఎంత మేర అవసరం లేదు అంత మేర ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఎంత మంచి పనులు చేయడానికి అవకాశం అంత మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఒకటే గుర్తుపెట్టుకుని, నేను చాలామంది విగ్రహాలు పెట్టించా. అంబేద్కర్ గారి విగ్రహం పెట్టించా, ఎన్టీఆర్ గారిది పెట్టించా, లచ్చన్న గారిది పెట్టించా, పూలే గారిది పెట్టించా, అబ్దుల్ కలాం గారిది పెట్టించా. మహానుభావులు అందరినీ చిరస్థాయిగా గుర్తుండాలి, సమాజంలో ఉండే అందరికీ గుర్తుండాలని పెట్టించా. నేను కూడా కోరుకుంటున్నాను, నేను బ్రతికుండగా మనం ఎన్ని మంచి పనులు చేసినా జనాలు గుర్తుండవు. కానీ మనం చేసిన పనుల వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ మనసుల్లో కొన్ని సంవత్సరాల పాటు మనం చనిపోయినా కూడా గుర్తుండాలనే ఒక పట్టుదలతో నేనున్నా. అంతే పంతంతో పనిచేస్తాను, కసిగా పనిచేస్తా ఉన్నా. అందుకే నేను ఎప్పుడు ఎక్కడ రాజీ పడకుండా, ఎక్కడికక్కడ రాజీ పడిపోతే మన విధానాలను మనం మార్చేసేసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం మనుషులుగా ఆకారానికి, పేర్లలో పక్కన పదవులు ఉంటాయేమో కానీ మన మనస్సాక్షికి తగ్గట్టుగా మనం బ్రతికామనేదానికి, ఆ జీవించిన జీవితానికి సాటిస్ఫాక్షన్ ఉండదని నా నమ్మకం. కాబట్టి మనం చనిపోయిన తర్వాత కూడా బతికుండాలి అంటే మనం ఎలా అయితే జీవించాలని అనుకున్నామో అలాగే జీవించాలి. రాజీ పడిపోకూడదు, విధానాలు మార్చుకోకూడదు, ఒత్తిడికి తలగకూడదు, కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సరెండర్ అయిపోవటం ఇటువంటివి చేయకూడదు అనేది నా ఉద్దేశం. అందుకే విధానాలను ఇప్పటివరకు మార్చుకోవాలా, రాజీ పడాల, తప్పును తప్పుగా చెప్పాం, ఇబ్బంది ఉంటే ఇబ్బందిగా చెప్పాం, కష్టాలుంటే కష్టాలు అనుభవించాం, ప్రత్యక్షంగా నరకం అనుభవించాం, బాధలు చూసాం. కానీ రాజీ పడం. రాజీ ఎందుకు పడం అంటే మనం కష్టపడి నిజాయితీగా మనం నిస్వార్థంగా పనిచేస్తే అందులో ఉండే సాటిస్ఫాక్షన్ ఎన్ని పదవులు వచ్చినా ఉండదు. పదవులు లేకపోయినా పర్వాలేదు, కానీ క్యారెక్టర్ని మాత్రం చంపుకోవడానికి నేను ఇప్పుడు సిద్ధంగా లేను. ఆ క్యారెక్టర్ని ఎప్పుడు ఇట్లా కాపాడుకుంటాను. నా పెట్టుబడి అదే, నా పెట్టుబడే నా క్యారెక్టర్ నా పెట్టుబడి తప్ప నా క్యారెక్టరు నన్ను నమ్మిన నా జనమే నా పెట్టుబడి. వాళ్ళు లేకపోతే నా ఈ క్యారెక్టర్ ఇలా ఉండబట్టే నన్ను నమ్మి జనం ఉన్నారు. కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా ఇంతమంది నా వెనక ఉండడానికి కారణం నా క్యారెక్టరు. కాబట్టి ఆ క్యారెక్టరే నాకు పెట్టుబడి. దాన్ని ఈ జీవితం ఉన్నంత వరకు ఇలాగే కాపాడుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, మాకు టైం ఇచ్చినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.